జేఏసీ ఆవిర్భావ సభకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి సీనియర్ నాయకుడు మానాల కిషన్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఆచార్యులు, ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రామయ్య యాదవ్ గారికి, అదేవిధంగా మరొక ఆచార్యుడు పాలమూరు యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి ప్రొఫెసర్ కుమారస్వామి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్లు రాసాల వినోద్ యాదవ్ గారికి, రాఘవేంద్ర ముదిరాజ్ గారికి, ఇంకా స్థానికంగా వేదిక మీద ఉన్న అనేక మంది నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, నాయకులకి, సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చినటువంటి పరమేశ్వరి మేడం గారికి, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్తే. అందరికీ జై బీసీ ఎస్సీ ఎస్టీ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తాను. ఒకసారి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖరరావు ఒక 15 ఏళ్ల క్రితం బీసీ ఎస్సీ ఎస్టీల గురించి ఒక మాట మాట్లాడాల్సి వచ్చి ఒక పదం వాడిండి. నా కొడుకులు ఏదో ఒక పదం, వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి తెలుసారా అని అన్నాడు. వాళ్ళకి ఏం కావాలనో కూడా వాళ్ళకి తెలుసారా? అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలుసారా అని అన్నాడు. ఎక్కడో బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక మీటింగ్ పెట్టింది సార్ అని ఎవడో చెప్పిండు చెవులు. వాళ్ళకి ఏం కావాలనో కూడా వాళ్ళకి తెలుసారా? ఈ మాట అంటుంది ఎవరు? వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలుసా? ఈ మాటని 100% నేను నమ్ముతూ మన పేదరికాన్ని, మన ఇంట్లో ఉన్న దుఃఖాన్ని, మన కష్టాలని, కన్నీళ్ళని యుగాలుగా చూసి దుఃఖపడుతున్నాం తప్ప పరిష్కార మార్గం వైపు పోలేదు. మనలో ఉన్న ఉద్వేగాన్ని, మనలో ఉన్న ప్రకోపాన్ని, మనలో ఉన్న ఒక భావోద్వేగాన్ని ఎవడో రెచ్చగొట్టి తీసుకుపోతున్నాడే తప్ప మన జాతుల్ని, మన కులాలలో ఉన్న దుఃఖాన్ని, కష్టాలని, కన్నీళ్ళని పరిష్కరించుకునే ఒక్క ధర్మాన్ని మనం పాటించలేకపోయాం. నిజమే ఆ దొరన్నది. జగిత్యాలలో జైత్రయాత్ర జరిగింది. జగిత్యాలలో ఒక పెద్ద సాయుధ పోరాటానికి సంబంధించిన రైతాంగ ఉద్యమం జరిగింది. మావోయిస్టు పార్టీకి భారతదేశ వ్యాప్తంగా కొన్ని 100 మంది క్యాడర్ ఇక్కడి నుంచి పోయింది. కమ్యూనిస్టు పార్టీ చైతన్యం ఇక్కడ ఉన్నది. పెద్ద పెద్ద తిరుగుబాటు మాటలు మాట్లాడే జగిత్యాల అసెంబ్లీలో వరుస పెట్టి వెలమారెడ్డి. ఇదెందుకు జరిగింది మరి? ఒకవేళ ఇక్కడే వర్గం మీద, వెలమ భూస్వామ్య వర్గం మీద నీకు చైతన్యం ఉంటే, రెడ్డి వర్గం మీద నీకు చైతన్యం ఉంటే, అలాంటి తిరుగుబాటు చైతన్యం ఉంటే ప్రతి ఎన్నికల్లో వెలమారెడ్డి ఎందుకు పోటీ చేస్తారు? ఇక్కడ ఎలా గెలుస్తారు? 100,000 ఎకరాలున్న ఒక వెలమ దొరకి అసెంబ్లీ అనే మందిరంతో ఏం పని భూస్వామికి?
కుటుంబాలు లేని ఒక వెలమదొరకి అసెంబ్లీతో ఏం పని? 10 కుటుంబాలు లేని ఒక రెడ్డి దొరకి అసెంబ్లీతో ఏం పని? బయట వచ్చే ఒక బీసీ చైతన్యం, బయట వచ్చే ఒక బీసీ చైతన్యానికి భయపడో అనివార్యతో ఆ పద్మశాలి రమణని 1-2 సార్లు పెట్టారు. ఎవరు పెట్టింది? ఒక కమ్మ పెట్టుబడి భూస్వామ్య చంద్రబాబు నాయుడు అనే దొర ఈ రెడ్డి వెలమదొరల కాళ్ళెర కొట్టాలంటే నేను ఒక పద్మశాలి బొమ్మను పెట్టాలనుకున్నాడు. బొమ్మను పెట్టాడు. బొమ్మే అది. ఎల్రమణ అంటే బొమ్మ. నిజం అనుకునేరు ఆయన మీరు. ఆయన నిజం కాదు, ఆయన బొమ్మ. ఈ బొమ్మను తీసుకొచ్చి రెడ్డి వెలమదొరల కాళ్ళెర కొట్టాలంటే ఓ పద్మశాలి బొమ్మను పెట్టాలరా అనుకున్నాడు. చిన్నగా ఎల్ రమణ నాయుడు అయిపోయాడు. ఎందుకు నాయుడు అయ్యిండు? ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క సంపద కాబట్టి నాయుడు అయ్యాడు. ఈ బొమ్మకి ముందు వెలమదొర రెడ్డి దొర, వెలమదొర రెడ్డి దొర. జగిత్యాల పట్టణం ఇది ఒక పెద్ద అటవీ ప్రాంతం. ఈ గ్రీకారణ్యంలో, ఈ భయంకరమైనటువంటి అడవిలో ఎక్కడ చూసినా వెలమ సంస్థానాలే. గోదావరి అవతల వెలమ సంస్థానాలే, గోదావరి ఒడ్డు యువతల వెలమదొర. అడవులలో పోతుంటే ఇప్పుడిప్పుడే కూలిపోతూ పెచ్చులుడిపోయి పాకురు పట్టిన 10, 20, 50 ఎకరాలలో వెలమ గడీలు ఉంటాయి. అవతల మంచిర్యాల అసెంబ్లీ, యువతల జగిత్యాల. అక్కడ సేమ్ వెలమదొరలే అసెంబ్లీలోకి. మంచిర్యాల అసెంబ్లీ పుట్టిన కానించి వెలమదొరలే. అవతల కుట్రలలో అడవులలో ఒక వెలమదొరకి 5,000 ఎకరాలు. వాళ్ళ కుటుంబం నుంచే మొత్తం వెలమలు అసెంబ్లీలో పోయారు. 100 కుటుంబాలు, 100 కొంపలు లేని వెలమదొరకి అసెంబ్లీతో ఏం పని? 1000 కొంపలేని రెడ్డి దొరలకి అసెంబ్లీతో ఏం పని? ఆనాడంటే ఒక సింహాసనం మీద కూర్చున్న రాజు, ఒక పెద్ద రాజ్యము, రాజు సర్వాధికారి, మానవుడికి స్థానం లేదు. ఇది గతం. అంబేద్కర్ వచ్చిన తర్వాత ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు. అసెంబ్లీలో ప్రజలు పోవాలి. అసెంబ్లీలోకి పోయి ఆ ప్రజల కష్టాలని, కన్నీళ్ళని అక్కడ చెప్పుకొని దానికి తగ్గ చట్టాన్ని తయారు చేసుకొని ఆ చట్టాన్ని ఆచరణలోకి పెట్టడానికి కొన్ని పైసలు తయారు చేసుకొని అట్లా అసెంబ్లీలో చట్టాలు తయారైతే ఆ చట్టాన్ని అమలు చేయడానికి ఒక కలెక్టర్ వచ్చి ఆ చట్టం ద్వారా జగిత్యాలలో ఉన్న మంగలి వాళ్ళ కన్నీళ్లు తుడవడానికి ఒక మంగళ ఆయన అసెంబ్లీలోకి పోవాలని అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు వీడికి ఏం పని? ఈ వెలమదొరకి అసెంబ్లీతో ఏం పని? ఒక రెడ్డి దొరకి అసెంబ్లీతో ఏం పని? మీ కొంపలున్నది 4, మీ దొర సంస్థానంలో ఉన్నది 10 గడీలు, అందులో ఉన్నది 100 మంది సభ్యులు. మీరు అసెంబ్లీలోకి ఏం పని? ఎంత విచిత్రమైన పరిణామం! మంచిర్యాల, జగిత్యాల, గజ్వేల్లో వెలమదొర, సిద్దిపేటలో వెలమదొర, వేములవాడలో వెలమదొర, కోరుట్లలో వెలమదొర, జగిత్యాలలో వెలమదొర, మంచిర్యాలలో వెలమదొర. ఏందన్నా ఇది? ఏందన్నా ఇది? ఒకడెవడో పోయి లండన్లో ఉంటాడట, ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అవుతాడు. అసలు వీళ్ళని అమెరికాలో, లండన్లో మన కార్యకర్తలు ఎవడనుంటే అక్కడ చెట్టు కట్టేసి కొట్టాలి. ఈ నా కొడుకులు భూస్వాములు, 1000 ఎకరాలున్న భూస్వాములు, వీళ్ళ కొంపలు ఉన్నది 5-10, వీళ్ళు ఎందుకు అసెంబ్లీలోకి పోతారో అక్కడ దేశాలలో చెట్టు కట్టేసి కొట్టాలి వీళ్ళకి. ఏం పనిరా మీకు అసెంబ్లీతో? ఒక గౌండ్ల తల్లి మొదటిసారి తన కొడుకు తాడి చెట్టు ఎక్కితే గుండె పగిలి చచ్చే తల్లి ఉంది కదా, ఆ తల్లి కన్నీరు తుడవడానికి గౌండ్లైన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అంబేద్కర్ రాజ్యాంగం రాసింది. దానికోసం రాసింది అంబేద్కర్ రాజ్యాంగం. ఒక పద్మశాలి 90,000 ఓట్లు, 1,00,000 మంది ప్రజలు 70,000 ఓట్లు పైగా ఉన్నాయి.
ఒక సిరిసిల్లాలో ఇంతలో బుగ్గలు వేసుకొని దిగిండు కేటీఆర్. ఆ బుగ్గల వీరుడట సిరిసిల్లాలో పద్మశాలీలకు నాయకుడట. తిండి లేక ఆత్మహత్య చేసుకుంటాడు కదా అసెంబ్లీలో పద్మశాలి ప్రజలు. ఆ పద్మశాలీలు అసెంబ్లీలోకి పోయి, అయ్యా మేము ఈ రాష్ట్రంలో 10 లక్షలు 15 లక్షల మంది మా పద్మశాలీలో ఉన్నాం, వేల సంవత్సరాలుగా బట్టనేస్తున్నాం, ఆ బట్టనేస్తున్నది ఇండస్ట్రియలైజేషన్ వచ్చినాక బట్ట పోయింది, మా చేతిలో పనిముట్లు పోయి మేము బట్ట నేయలేకపోతున్నాం, మాకు తిండి దొరకట్లేదు, మేము చచ్చిపోతున్నాం, మా పద్మశాలి కులం బ్రతకడానికి ఒక చట్టం కావాలి, ఆ చట్టం చేస్తే పద్మశాలీలు 20 లక్షల మందికి 1,000 కోట్ల రూపాయల యొక్క నిధిని సమకూర్చి మాకు లండన్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి ఆధునికమైన పనిముట్లు తీసుకొని వచ్చి రాష్ట్రంలో మేము బట్ట తయారు చేసి ఆ బట్టని 3.5 కోట్ల మంది ప్రజలకి అమ్మే చట్టం తయారు చేసి ఆ చట్టాన్ని అమలు చేయడానికి 100 మంది ఐఏఎస్ కలెక్టర్లను పెడితే మా బతుకులు మారతాయని పద్మశాలీలు తమ జనాభాకి తగ్గట్టుగా 12 మంది ప్రతిసారి అసెంబ్లీలోకి పోవాలి. అక్కడ నీకేం పనిరా కేటీఆర్కి? నీకేం పనిరా నీకు అక్కడ? నువ్వు నాయకుడువా? మాకు నువ్వు మాకు నాయకుడువా? ఏ రకమైన నాయకుడు చెప్పు, ఏముంది చెప్పు నీ దగ్గర? మలబలిగానుడు రాజ్యం కోసం నీకు విశాలపాటు అయింది, రాజ్యాన్ని వదిలిపెట్ట బుద్ధి కాట్లేదు. ఏం పని నీకు అక్కడ? ఒకవేళ జగిత్యాల జిల్లాలోనే మీకు అంత చైతన్యం ఉంటే వెలమగారిని మీరు ఎట్లా ఎమ్మెల్యే చేసింది? ఎట్లా చేసింది మీరు ఎమ్మెల్యే? మీకు చైతన్యం ఎక్కువగా కమ్యూనిస్ట్ పార్టీలుగా రైతాంగ సాయుధ పోరాటంగా వెలమగారిని ఎట్లా పంపారు అసెంబ్లీలకి? జీవన్ రెడ్డి చాలా మంచోడట. మేము కాదా మంచోడు? మేము కాదా మంచోడు? నువ్వు మంచోడు, ఎవరిని అడిగిన జీవన్ రెడ్డి మంచోడు, మరి మేము చెడ్డోడు? మా మానవాల కిషన్ చెడ్డోడా? మానవాల కిషన్లో ఉన్న మంచితనంలో అనువంతుందా జీవన్ రెడ్డికి మంచితనం? అందుకని ఇక నుంచి తలలో నువ్వు మాకు చేయి పెట్టు, తల మీద అగ్రవర్ణాల మీద పెట్టి చేయి, నీ చేయి. ఎందుకు అంటే మంచి క్యారెక్టర్ వాళ్ళదేనట. మంచోడు సార్ ఆయన, ఇదంతా వాళ్ళే ప్రచారం చేస్తారు. ఒక చైతన్యం తెలంగాణలో విపరీతమైన చైతన్యం ఉందట, విప్లవం ఉందట తెలంగాణలో. తెలంగాణలో విప్లవం ఉంటే 100కి ఒక్కడు లేడు, సగమే. 100కి ఒక్కడు కూడా లేడు. తెలంగాణలో సామాజిక రాజకీయ చైతన్యం విప్లవం ఉంటే 100కి ఒక్కడు లేని వెలమ ఈ రాజ్యాన్ని దశాబ్ద కాలం ఎట్లా పరిపాలిస్తారు? ఒక్కటే ఆన్సర్ చెప్పాలి నాకు. 100కి 4 లేని రెడ్లు ఈ రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎట్లా పరిపాలిస్తారు? లక్షల మంది ఆదివాసీలు, దళితులు సైనికులుగా ఉన్న మావోయిస్టు పార్టీకి వెలమదొర ఎట్లయితాడు? దళపతిగా. నీకు అంతకీ మార్క్సిస్ట్ ఫిలాసఫీ మీద, తత్వం మీద నీకు అంత గొప్ప కమిట్మెంట్ ఉంటే నువ్వు వెనకుండి దర్శకత్వం అయ్యి నీకెందుకు నాయకత్వం? నీకెందుకు నాయకత్వం? స్టాలిన్ అదే చెప్పిండా, బాటమ్ ఆఫ్ ద బాటమ్, అట్టడుగు ప్రాలిటేరియట్ ఎవడున్నాడో అతన్ని తీసుకుపోయి పార్టీకి నాయకుడుగా పెట్టమన్నాడు స్టాలిన్. వెలమదొర ఎట్లయితాడు నాయకుడు? ఎట్లయితాడు? ఆన్సర్ చెప్పాలి. నీ ఉద్యమంలో శేషం ఏం మిగిలింది? నీ ఉద్యమం ద్వారా 25-30 ఏళ్ళ నీ నాయకత్వంలో మిగిలిందేంటి? లెక్క చెప్తావా? నీ దగ్గర బూడిద మిగిలింది. తెలంగాణ ఉద్యమంలో కాలిపుడిద అయిపోయాను, రెడ్ల పార్టీలలో కాలిపుడిద అయిపోయాను, తెలుగుదేశం పార్టీలో అవలగాలం అయిపోయాను. మేము నాశనం అయిపోయింది ప్రతి పార్టీలో కదా. ఇప్పుడు ఏం చేయాలి మేము? ఏం చేయాలి మేము? నేను ఒక ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. అందరం కూర్చున్నాం ఇక్కడ. కేసీఆర్ ఏమంటాడు? వాళ్ళకేం తెలుసురా బీసీ ఎస్టీలకి, వాళ్ళకి ఏం కావాలో వాడికే తెలియదురా అన్నాడు. నేను అంటున్నా ఆ మాట తప్ప ఒప్ప ఇప్పుడు తెలుసా? రాజకీయ కోరికలోని మీటింగ్లో ఉండండి, లేకపోతే బయటికి వెళ్ళిపోండి. మీరు
రాజకీయ కోరిక ఉంటే కేసీఆర్ అన్న మాట తప్పు. రాజకీయ కోరిక లేకుండా మీరు పిచ్చోడలా ఇట్లా మూగోడలాగా కూర్చున్నాం అనుకో, వాడు కేసీఆర్ అన్నది కరెక్ట్. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదురా నాయన. అసలు మనం చూసి వాడు నవ్వుకుంటురా రోజు, ఇంకేం కావాలో ఏం తెలియదు ఏడే ముఖాలు. కానీ ఎవరైనా పాట పాడితే సప్పట్లు కొడతాం మనం. పాటకే సప్పట్లు కొడతాం, పాటకే. ఇంకా అయిపోయింది, మీటింగ్ అయిపోయింది. ఓ పాట పోయేటప్పుడు కదా కోటర్ తాగితే మీటింగ్ అయిపోయింది. గాయాల అంటే మంచిగా జరిగినట్టు మీటింగ్. ఏం నేర్చుకున్నాడు చెప్పడు వాడు, ఏం జరిగిందంటే చెప్పడు. అక్కడ ఓ ఫుల్ జనం వచ్చారు, బీరు తాగినాం, బిర్యానీ తిన్నాం, లారీలు ఎక్కినాం, పోయి వచ్చినాం, పాటలు పాడింది, అయిపోయింది మీటింగ్. ఇది 70 ఏళ్ళు సాగుతుంది. కానీ బీహార్లో కర్పూర్ ఠాకూర్ ఆపం చేయలే, తమిళనాడులో కరుణానిధి ఆపం చేయలే. గ్రామంలో ఉన్న శత్రువును పట్టుకున్నాడు. శత్రువు అమెరికాలో లేడురా, శత్రువు ఆంధ్రాలో లేడు, మీ ఊళ్ళోనే ఉన్నాడు రా శత్రువు. వాని కుతిగా పెట్టి అధికారం తీసేయి. మంగళాలు, శాఖలాలు, గొల్లాలు, గౌళ్ళు, ముదిరాజులు, సంపన్న కులాలు అసెంబ్లీని పట్టుకోవాలన్నారు. అందుకనే అక్కడ రాజ్యం వచ్చింది, బీహార్లో, ఉత్తరప్రదేశ్లో, తమిళనాడు. మనకేమొచ్చింది? మా రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, ఆయనే పంపుతాం మేము అసెంబ్లీకి. సిరిసిల్లాలో ఎవరెవరు జనశక్తి పార్టీ నుంచి ఎవరా అన్నా? జనశక్తి పార్టీ నుంచి వాళ్ళ ఎన్వి కృష్ణయ్య, వారి కులమేమిటి? మంగళాయన, సాకలాయన, మాలాల కిషన్ ఏమన్నా? మాలాల కిషన్కి చుట్టమా? ఆయన నెల్లూరు నుంచి దిగుమతి అయిన వెలమ ద్వారా. వీళ్ళంతా బంధువులే, వీళ్ళంతా బంధువులే. ఏమిచ్చారు వీళ్ళు మనకి? ఏమిచ్చారు చివరికి మనకి? ఏమిచ్చారో తెలుసా? మన ఇళ్లలో 70 ఏళ్ల నుంచి అన్యాయంగా, అనారోగ్యంగా, జ్ఞానం లేక, భూమి లేక, తిండి లేక, వైద్యం లేక మన కుటుంబాల్లో ప్రతి కుటుంబంలో చచ్చిపోతారు కదా. ఆ చచ్చిపోయిన వాళ్ళందరికీ ఈ 7 పార్టీలు 70 ఏళ్ల నుంచి వీళ్ళ చావుకు వాడే కారణం. మనకి భూమి ఉంటే మనకి మరణం సంభవించదు. మనకి భూమి ఉంటే మనకి మరణం సంభవించదు. భూమి ఉంటే ఆత్మగౌరవం వస్తుంది. మొదటగా ఊపిరి బిగబడతాం గట్టిగా, కళ్ళు పెద్దగా అయితే నిటారుగా నిలబడతాం. ఎవడరా ఇక్కడ మాకు అన్యాయం చేసేది అని అంటావు. భూమి ఉంటే భూమి నుంచి ఆత్మగౌరవం, ఆత్మగౌరవం నుంచి ఆత్మవిశ్వాసం, ఆత్మవిశ్వాసం నుంచి ధైర్యం, ధైర్యం నుంచి ఒక పని చేయడం, ఆత్మవిశ్వాసం నుంచి న్యూనతను పోగొట్టుకోవడం, 10 మందికి పెట్టడం, 10 మంది మీద నాయకత్వం వహించడం. అలాంటి ఆత్మవిశ్వాసం నుంచి సమాజంలో జ్ఞానంతో 10 రూపాయలు తెచ్చుకొని 10 తిండి గింజలు తెచ్చుకొని భూమే అమెరికా పంపిద్ది, భూమే అధికారం ఇస్తుంది, భూమే ఆత్మగౌరవాన్ని ఇస్తుంది, భూమే బానిసత్వాన్ని బద్దలు కొట్టిద్ది, భూమే నాయకత్వాన్ని ఇస్తుంది. ఆ భూమి లేదుగా మాకు. మరి ఏం చేసిన ఎల్ రమణ ఏం చేసిండు? పేరు పలేదు ఉందా ఎల్ రమణ? మేము దిక్కులేని వాళ్ళలాగా జేఏసీ పెట్టుకున్నాం. ఈ పని చేయాల్సి ఉండే ఆయన. అసలు ఈ పని చేస్తామంటే ఇక్కడ కమ్మారెడ్లు వెలమలతో మళ్ళీ ఆయనకు లింకులుగా. ఇక్కడ ఒక వెలమ దొర ఎమ్మెల్యేనా, ఇక్కడ ఒక రెడ్డి దొర ఎమ్మెల్యేనా? గజ్వేల్ నుంచి ప్రారంభమైతే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గోదావరి ఒడ్డు వరకు, మంచిర్యాల వరకు వెలమ దొరలు ఎమ్మెల్యేలా? 10 కొంపలు లేనోడు ఎమ్మెల్యే ఎట్లయితాడన్నా? అసలు నిద్ర ఎట్లా పడుతుందన్న ఈ విషయం తెలిస్తే? 10 కొంపలు లేనోడు పూలే అంబేద్కర్ను సృష్టించిన పార్లమెంటులోకి మీరెవరు అడుగు పెట్టడానికి? మా కోసం కట్టిండు కదరా అసెంబ్లీ. మా బాధల్ని, మా కన్నీళ్ళని, మా కష్టాలని, మా జనసంఖ్యని, మా కోసం మొత్తం అసెంబ్లీలో చర్చించి గంటల తరబడి, రోజుల తరబడి మా దుఃఖాన్ని, మా బాధలన్నింటినీ అక్కడ చెప్పి అసెంబ్లీలో ఒప్పించి చట్టం తయారు చేసి 100 కోట్లని డబ్బుని, నిధిని మా గ్రామాందాకా తరలించుకొని దాంతో బాగుపడ్డాను కదా అసెంబ్లీ. ఏం చేద్దాం మరి మనం ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? కథ ఏంటి? రాజకీయ కోరిక లేనివాడు ఎందుకు కూర్చున్నాడు మీటింగ్లో? భాగవతం వేస్తాను నేను అన్నా లేదు, నా భాగవతం చుట్టానికి వచ్చినాను. యూట్యూబ్లో చూస్తాను, నన్ను
చూడండి, యూట్యూబ్లో చూడండి, ఇంకొక 10 ఏళ్ళు చూడండి, 20 ఏళ్ళు చూడండి. లాస్ట్గా ఆయన చచ్చిపోయాడు, యూట్యూబ్లో ర్యాలీ కూడా చూసినాం, అంతిమయాత్ర అండి. లాస్ట్ యమజనం వచ్చిరంటారు మనోడే. మళ్ళా అందరు కార్లు కట్టించుకొని దినానికి రండి, అయిపోయా. బాగా తిరిగిండు ఆయన. ఇక నా మీద పాటగాడు 10 పాటలు రాశారు. చిన్న చిన్న మంచి మంచి ఉపన్యాసాలు ఉన్నోళ్ళు, గట్టేవాళ్ళు నా సంస్మరణ సభకు వచ్చి ఉపన్యాసాలు చెబుతాడు. అయిపోయింది, చరిత్ర అయిపోయింది. ఇక నాది రాజకీయ యుద్ధం చేసి వెలమారెడ్ల దొరలతోటి మంగళోళ్ళు, సాగలోళ్ళు, గొల్లోళ్ళు, ముదిరాజులు, సమస్త సబ్బండ కులాలు వెలమారెడ్లకి అభిముఖంగా నిలబడి యుద్ధం చేయడానికే తెలంగాణలో రాజకీయ విప్లవాన్ని సృష్టించడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఉద్భవించిందని చెప్తున్నా. దానికోసమే పుట్టింది జేఏసీ, దానికోసమే పుట్టింది. ఇన్నాళ్ళ మోసాలకి, ఇన్నాళ్ళ అన్యాయాలకి వ్యతిరేకంగా. ఏం జయత్రయాత్ర ఎక్కడి దాకా ఆగింది, ఎక్కడి దాకా వచ్చింది, ఎంత భూమి పంచింది, ఏం ఫైనల్ ఆన్సర్ ఇచ్చింది జయత్రయాత్ర నాకు కావాలి. ఫైనల్ ప్రోగ్రామ్ ఏంటి, దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్ ఏంటి, అసలు ఫైనల్ ఏం జరిగింది అసలు? అక్కడి నుంచి నక్సలైట్ ఉద్యమం అందుకుంది, అదేం చేసింది చివరికి. మళ్ళీ ఇప్పుడు కోరుట్లలో మాలాయనో మాదిగాయనో మావోయిస్ట్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా పెట్టారు. ఇప్పుడు ఆయన పీరిగా రావాలి ఇక త్వరలో, మళ్ళా ఆ పీరిగా రావాలి త్వరలో. ఇదా ఉద్యమం? అందుకనే ఒక గడి 1000 సంవత్సరాలు పరిపాలించిన వెలమ దొర, ఒక గడి 1000 ఏళ్ళు పరిపాలించిన ఒక వెలమ దొర రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఏముందో మనం చూసుకునేసరికి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా ఇదే వెలమ దొర తీసుకొని పోయి అసెంబ్లీలోకి వెళ్ళిపోయి, పార్లమెంట్లోకి పోయి. కరీంనగర్ అనే జిల్లాకి 540 వ్యక్తులు ఉంటారు పార్లమెంట్లో. 540 మందే భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ తలరాతని, విధిరాతని మార్చడానికి 540 మంది చేరే పార్లమెంట్ ఉంటుంది. అందులోకి కరీంనగర్ నుంచి వెలమదొరబోతాడు. నువ్వు రాజీనామా చేయంటాడట ఆ ఎంఎస్ సత్యనారాయణ, నువ్వు దమ్ముంటే చేయనా వెలమదొర అంటాడు. మనోడు చేస్తాడు. ఎట్లా మనోడు గెలవాలా? మా దొరగారు గెలవాల్సిందే అని బజార్లో బట్టలు ఇప్పుకొని తిరిగినాం మనం అంతా. వాడు మీటింగ్ వచ్చిన దొర మీటింగ్కి రాలేదు, వాడు డబ్బు కొట్టలేదు, పాట పాడలేదు, ఫ్లెక్సీ కట్టలేదు, కరెంట్ స్తంభం ఎక్కలేదు, ఎగరలేదు, దూకలేదు. ఎగిరి దూకి 4 గంటలకు ప్రెస్ మీట్ పెడితే వాడు అప్పుడు మంచి తెల్ల బట్టలు వేసుకొని వస్తున్నాడు ప్రెస్ మీట్కి. మనమంతా నేను తెలంగాణ ఉద్యమం చేసిన, మీకేం పని తెలంగాణ ఉద్యమంతో? ఆంధ్రప్రదేశ్ అనే రాజ్యాన్ని గొడ్డలు తీసుకొని 2 ముక్కలు చేస్తే 2 రాజ్యాలైతే, ఆ రాజ్యాలలో ఒకటి తెలంగాణ రాజ్యంగా విడిపోతే ఆ తెలంగాణ రాజ్యానికి వెలమదొర రాజు కావచ్చని గొడ్డలు తీసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని నరికిండు. అది తెలంగాణ రాజ్య సాధన, అది తెలంగాణ రాజ్య సాధన అని మనకు చెబితే రాజవర్రా అని మనం అడుగుతామని తెలంగాణ రాష్ట్ర సాధన అని దాన్ని నరికి దానికి వెలమూడు రాజు అయింది. ఇదే తెలంగాణ ఉద్యమం. అయిపోయింది కథ అయిపోయిందంటే. వెలమరాజు అయితే నీకు ఉద్యోగాలు ఇస్తాడా? వెలమరాజు అయితే నీకు ఉద్యోగాలు ఇస్తాడా? మొన్నటిదాకా జగిత్యాల జయత్రయాత్ర, నక్సలైటు, భూమి పోరాటం, సాయుధ పోరాటంలో ఈడే దొర అని అంటివి. మరి ఆ దొరకే రాజ్యాన్ని ఉపయోగిస్తావా? ఒక పార్లమెంటు, అసెంబ్లీ, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ సిస్టమ్ ముందు యుగయుగాలుగా గడి దొరలైనటువంటి ఒక వెలమ దొర, లక్షల కోట్ల పెట్టుబడిదారి వర్గానికి సంబంధించినోడు, లక్షల ఎకరాల భూస్వామ్య వర్గానికి సంబంధించినోడు, సామాజికంగా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక వెలమ దొర ఒక రాజ్యాన్ని ప్రపోజ్ ఎట్లా చేస్తాడు? దాన్ని ఎట్లా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు? నీ నీళ్లు, నిధులు, నియామకాలని 3 దళారి బోకర్ మాటలు చెప్పిండు. ఆ బోకర్ మాటలకి రాజ్యం ఎందుకు? గవర్నమెంట్ నుంచి జీవో తెచ్చుకో. అంటే ఒక రాజ్యం కావాలి మీకు రాజ్యం కావాలంటే అన్నాడు కదా, వారు ఏమి కావాలో వారికే తెలియదు ప్రభు అన్నాడుగా. మనకేం కావాలో మనకు తెలియదుగా. ఎంత బాగా చక్కటి మాట చెప్పిండే కేసీఆర్. వాళ్ళకి ఏం తెలవాలో వాళ్ళది. చివరికి వాడు రెడ్లను కూడా పట్టుకొని
ఈ రెడ్ల గొడ్లతోటి ఒడ్లు పండిస్తా వీటితో వ్యవసాయం చేయించాలట రెడ్లను కూడా. దీనంతటికి కారణం ఏమిటి? 4 అక్షరాలు నేర్చుకున్నావు, పేపర్ చదువుతావు, మావాడు ప్రొఫెసర్ అయినా, ఎంఏ చేసినా, డాక్టర్ అయినా, లేకపోతే 4 అక్షరాలు నేర్చుకొని పేపర్ చదివినా మాకు రాజకీయ జ్ఞానం తెలియదు. నువ్వు కట్టుకొని 6.5 అడుగులు ఎత్తులు ఉంటారు వెలమూలు మొన్నటిదాకా కేసీఆర్ రాజ్యానికి రాకముందు. ఈ అమ్మట్లే తిరిగేది, గొడ్లు కాసేది కొంతమంది. వాడు గొడ్లు కాసినా కూడా రాజకీయ చైతన్యం ఉంది అతనికి, పొలిటికల్ లిటరసీ ఉంది అతనికి, రాజకీయ అక్షరాస్యత ఉన్నది. గొడ్లు కాసే రెడ్డికి రాజకీయ అక్షరాస్యత ఉంది, వెలమదోడికి రాజకీయ అక్షరాస్యత ఉంది. కానీ మనకి రాజకీయ అక్షరాస్యత లేదు. రాజకీయ 3వ కన్ను తెరుచుకుంటే దొంగలు దొరికిపోతారు. ఒకటే మాట, గోదావరి నదిలో, కృష్ణా నదిలో 500 టీఎంసీ నీళ్లు అదనంగా ఆంధ్రావాడు దోసుకపోతున్నాడు అన్నాడు. ఒక్క నీటి చుక్క కూడా అక్రమంగా ఆంధ్రాకి పోనీయం, 2 నదులలో ఉన్న నీళ్ళని మా స్వరాష్ట్రానికి తీసుకొచ్చుకుంటాం అని కేసీఆర్ తెలంగాణ ఉద్యమం కోదండరావు అని చెప్పిండు కదా. అదే నోటితో, అదే నేలకుతో మీకు సిగ్గు శరం ఉంటే వాళ్ళకి, ఒక మనిషి పుట్టుక పుడితే, మనుషులకే మీరు పుడితే, ఇంకో మాట ఎందుకల్లే, తెలంగాణలో ఉన్న భూమి మొత్తాన్ని ఒక్క అంగుళం కూడా అగ్రకులాలు దోచుకోకుండా తెలంగాణ భూమి మొత్తాన్ని ఇక్కడ అణగారిన వర్గాలకి పంచుతామని అన్నాడు ఎవడం తెలంగాణ ఉద్యమకారుడు. చెప్పు తీసుకొని తనలేవాడిని, మరి వాడిని గల్లా పట్టుకొని అడగలేదు మీటింగ్కి వచ్చి. మీటింగ్ బాగా జరిగింది, వాడు పొద్దున వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాని ఉపన్యాసం మీద డౌట్ రాకుండా మన క్వార్టర్ సీసా ఇచ్చారు. ఇంకా నీకు డౌట్ అవుతుంది, ఊగిపోయి సప్పట్లు కొడితే 4 జోకులు వేసేసరికి ఆ జోకులు ఇంటికి వచ్చి చెప్తే మన వాళ్ళు నవ్వి పండుకునే మన తెల్లారి తెలంగాణ వచ్చి ఒకటే మాట, తెలంగాణ రాజ్యం వస్తే తెలంగాణ భూమి మీద, తెలంగాణ భౌగోళిక భూగోళం మీద 50 లక్షల ఎకరాల భూమి అదనంగా అక్రమంగా ప్రభుత్వ భూమి మనకి పంచగలిగే యోగ్యత అర్హత ఉన్న 50 లక్షల ఎకరాల భూమి పంచి పెడతామని అనకుండా నువ్వు తెలంగాణ ఉద్యమానికి ఎందుకు మద్దతు పలికినవు? పిచ్చోళ్ళారా అని అంటున్నా. ఎందుకంటున్నా నేను పిచ్చోళ్ళనట్లే, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసారా? రేవంత్ రెడ్డి ఏమో మౌకున్నాడు, మాదిగోళ్ళంతా డబ్బులు కొట్టండి, మాదిగోళ్ళంతా డబ్బులు కొట్టారు. పదం చూడండి, మాదిగోళ్ళంతా డబ్బులు కొట్టండి అంటే ఇంకో మాట, రెడ్లంతా ముఖ్యమంత్రి సింహాసనం మీద కూర్చోండి అంటున్నా అనమాట వాళ్ళని. కేసీఆర్ ఫస్ట్ బోకరు మాటలు చెప్పేటోడు ప్రపంచంలోనే. అతని జుట్లకెళ్ళి అంతకన్నా బోకరు మాటలు రేవంత్ రెడ్డి చెప్తాడు. మాదిగోళ్ళు డబ్బులు కొట్టండి, రెడ్లంతా ఎమ్మెల్యేలుగా అండి, మంత్రులుగా అండి, మనమేంటి? ఆయన సరైన మూడా? కేసీఆర్కి సరైన మూడే. వాళ్ళ సంసారంతో నీకేం పని? మరి నీకెందుకు ఆయన వాళ్ళ సంసారం చూడొచ్చానే బాబు మీరు? మన సంసారం ఏదంట? మన సంసారమే ఈ జేఏసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ. వాని సంసారం గురించి నీకెందుకు? ఆయన సరైన మూడాట, వేసిన ఓట్లు మొత్తం రాష్ట్రంలో ఎంఆర్ఓ దగ్గర నుంచి కలెక్టర్ వరకు, చీఫ్ సెక్రటరీ వరకు రెడ్ల ఆఫీసర్లు పెడతారట. ఎందుకు? తెలంగాణ భూమి బంగారం కాబట్టి, ఈ బంగారాన్ని దోచుకోవాలి కాబట్టి, రెడ్లు మొత్తం తమ భూమిని ఆధీనంలో పెట్టుకున్నారు కాబట్టి కాసుకొని చూస్తున్నారు. రెడ్లంతా తెలంగాణలో లోకల్ రా, మేము వెలమూలేంద్ర పరిపాలించేది అని వెలమూల మీద పగబట్టిర్రు. 400 సంవత్సరాల నుంచి రెడ్లకి వెలమదొరలకి యుద్ధం. రాచకొండ పెద్ద రాజుడు సింగపూర్ పాలుడు వెలమదొర రెడ్ల మీద యుద్ధం చేసి రెడ్ల తలలు మొదలుకొట్టి ఆ తలలో ఉన్న గుజ్జును తీసి అందరూ అన్నం పెట్టుకుని తినడట వాడు. అది పగబట్టిండు రేవంత్ రెడ్డి. అమ్మన వెలమూలు మా రెడ్డి జాతర ఇంత హింస పెడతారా? అసలు తెలంగాణ మొత్తం రెడ్లది కదా, ఎక్కడో ఆడొకడు ఈడొకడు వెలమూడు ఉంటే అని రెడ్లంతా కలిసి ఆర్గనైజ్ చేసుకొని
మంచిగా రాజ్యానికి వచ్చి పరిపాలిస్తాను. మాకు రేవంత్ రెడ్డి ఆదర్శం. మీరు కూడా మా పద్మశాలోళ్ళని, మా మంగళోళ్ళని, సాగలోళ్ళని, సమస్త కులాలని ఆర్గనైజ్ చేసుకొని మీరు కూడా నిన్ను కాష్టానికి పంపి మీరు రాజ్యానికి వస్తాం రేపు 2029. వచ్చి ఏం చేస్తాము? మొదటి సంతకం మా భూమి పథకం మీద పెట్టి భూమిని పంచుకుంటాం. జైత్ర యాత్రలో మాకు భూమి రాలే, సాయుధ పోరాటంలో మాకు భూమి రాలే, నక్సలైట్లలో చేరితే మాకు భూమి రాలే, తెలుగుదేశం పార్టీలో ఏషగారు తిరిగితే వారెంబడి తిరిగితే భూమి రాలే, సిపిఐ సిపిఎం వెంబడి తిరిగితే భూమి రాలే, జనశక్తిలో పోతే భూమి రాలే, 24 నక్సలైట్ పార్టీలలో తిరిగితే భూమి రాలే. మా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అధికారంలో వస్తే మాత్రమే భూమి వస్తుంది. ఎందుకంటే భూమి లేని వారి యొక్క రాజ్యం అది. భూమి లేని, తిండి లేని, దిక్కు లేని, మొక్కు లేని కటిక పేదల అన్నార్తుల ఆకలి జీవుల యొక్క రాజ్యం అది. కాబట్టి మేము భూమి పంచుకుంటాం. మేమే భూమిని పంచుకునేది. తెలంగాణ గడ్డ మీద 12,000 గ్రామాలలో ప్రతి గ్రామంలో దవాఖాన కట్టుకుంటాం. బుల్డోజర్లు తీసుకొచ్చి, హైడ్రా లాంటి బుల్డోజర్లు తీసుకొచ్చి 100 బుల్డోజర్లతో అపోలో యశోద హాస్పిటల్ నేలమట్టం చేసి తునకలు చేసి మేము గ్రామాలలో హాస్పిటల్ కట్టుకుంటాం. 120 ఏళ్ళు బతుకుతాం. మేము 120 ఏళ్ళు బతుకుతాం ఆరోగ్యంగా. యూరియా కోసం లైన్లు నిలబడ్డారట ఏ పేపర్లని. ఏ వెలమ దూరాన్ని ఉన్నాడు ఆ లైన్లో, ఏ రెడ్డి దూరాన్ని ఉన్నాడా, మాలైనా మాదిగాను మంగళైనా నువ్వు పోయి లైన్లో నిలబడరా అంటాడు. వాడు ఆయన హోటల్లో కూర్చుంటాడు. లైన్లో నిలబడ్డరాట రైతులు. ఏ రెడ్డి దూరం లైన్లో నిలబడ్డాడు, ఏ వెలమ దూరం లైన్లో నిలబడ్డాడు, ఎవరు నిలబడలే. మనమే లైన్లో నిలబడ్డది. వాళ్ళకి ఎక్కడి నుంచైనా వస్తుంది. మనమైనా లైన్లో నిలబడిస్తాం, లేదా ఎవరి నుంచైనా వస్తుంది వాళ్ళకి. అందుకనే తెలంగాణ గడ్డ మీద 10 లక్షల పైన ఉన్న పద్మశాలీలు అసెంబ్లీలోకి 10 మంది పోవాలి. 10 లక్షల మంది ఉన్న మంగళోళ్ళు 10 మంది పోవాలి అసెంబ్లీలోకి. 26 లక్షల మంది ఉన్న ముదిరాజులు, 30 లక్షల మంది ఉన్న ముదిరాజులు దాదాపు 10-15 మంది అసెంబ్లీలోకి పోవాలి. మరి ఇదంతా ఎవరు చేసుకుంటాడు? మరి మేము పోవాల్సిన అసెంబ్లీలకి నువ్వెట్లు తొరబడి రెడ్డి గారు అక్కడి నుంచి అసెంబ్లీలో పోతాడు? మాది కదా అది, మా భూమి కదా అది, మా ప్రాంతం కదా, మా వర్గ ప్రజలు కదా, మా పేద కార్మిక వర్గ ప్రజల నుంచి మా ఓట్లను నువ్వు దొంగతనం చేసి మా తరఫు నుంచి మమ్మల్ని అని చేసి మా పేరుతో నువ్వు అసెంబ్లీలోకి పోతున్నావు. నువ్వెట్లా పోతావు? 100 రోజులు అసెంబ్లీలోకి పోద్దా? పెరుకోళ్ళు అసెంబ్లీలోకి పోద్దా? మంగళోళ్ళు పోద్దా? చాకలోళ్ళు పోద్దా? మేదరోళ్ళు పోద్దా? అందరినీ వైభవం సృష్టిస్తే అందరినీ ముత్తైదులు చేసిన పూసలోళ్ళు దాసరోళ్ళు పోద్దా అసెంబ్లీలోకి? ఫ్యాన్సీ స్టోర్లో వచ్చి వాడు ఎగిరిపోయింది. అసలు ఏడన్నా కనపడుతుందా పూసలోళ్ళు? ఏళ్ళ పేరు తెలియదు. మాకు ఇల్లు కట్టించి, మాకు బ్రహ్మాండమైన ఇల్లు కట్టించి, వైన్ షాపులలో 20 ఏళ్ళు 10 ఏళ్ళు తాగిన వాళ్ళు ఉన్నారు మనోళ్ళు, 20 ఏళ్ళు కంటిన్యూగా తాగిన వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ళు కంటిన్యూగా తాగిన వాళ్ళు ఉన్నారు. మన అయ్యలు నాన్నలు. మనోళ్ళు చచ్చిపోతే తాగి చచ్చిపోయాడు. 4 సార్లు అంటాం తాగి చనిపోయాడు. తాగి చనిపోయింది అంటాం. ఈ తాగి చనిపోయినోడి 20 సంవత్సరాల ఇన్కంతో 25 నుంచి 50 లక్షల రూపాయల ఇల్లు కట్టుకోవచ్చు మనం. వాడు వచ్చి మందు అమ్మాడు. రేవంత్ రెడ్డి మందు తాగరాట, 3 కోట్ల మందికి మందు అమ్ముతున్నాడు. ఇదేం పని? నీవో నీ ఆరోగ్యం కోసం నువ్వు 2047 దాకా 50 దాకా నువ్వు ముఖ్యమంత్రి కావాలని నువ్వు మందు తాగవు. మా పీజీ వెళ్ళడానికి మా మందు తాగిస్తాం అన్నమాట. మన రాజ్యం వచ్చినాక మందు బ్యాన్ చేస్తాం. మందు ఉండదు. మా అయ్యలు మా ముత్తాతలు సార వండుకునేది ఇళ్ళల్లో తెలుసా? మా ముత్తాతలకి మందు తయారు చేయడం వచ్చి ఇళ్ళల్లో గంట సార తయారు చేసి 2 సుక్కలు తాగేది. మీ ఎదవ మంది ఎప్పుడు తాగినరా? మేము అసలు తాగితే కళ్ళలో తాగేది. మా తాతలు సార మంచిగా పండ్లు గిళ్ళు అన్ని పండ్లు వేసి ఇత్తనాలు వేసి బియ్యం పోసి సార తయారు చేసేది. అంతకీ మాకు ఇంట్రెస్ట్ ఉంటే మా కొంపలో తయారు చేసుకుంటాం. ప్రైవేటు కాలేజీ పెడితేనేమో పెట్టమంటాడట, ప్రైవేట్ హాస్పిటల్ పెడితే పెట్టమంటాడట, ప్రైవేట్గా సారా అమ్మితే మాత్రం టాటా కేసులు బుక్ చేస్తాడట. ఎందుకు సారా తయారు చేసేది ఎస్సీ ఎస్టీ బీసీలు కాబట్టి.
గవర్నమెంట్కి ఇన్కమ్ పోవద్దు కాబట్టి. ప్రధానంగా ఇప్పుడు మాట్లాడాల్సింది తెలంగాణ గడ్డ మీద మన దుఃఖానికి పరిష్కారం. మనం ఒకళ్ళం ఏడిస్తే మన ఇంట్లో మన చుట్టం కూడా వచ్చి మన మీద పడేస్తాడు. పరిష్కారం చెప్పుడు. జేబులు చేయబెడతాడు. ఏమి అమ్మ జేబులు చేయబెట్టి ఆడుతుండేదంటే కోటర్ తీస్తాడు అందు నుంచి. సరే అదే అయిపోయిందా, ఆయన కోటర్ పోయి ఆయన ఇంకో చుట్టూ అవుతాడు, వాడు జేబుల నుంచి కోటర్ తీస్తాడు. లేదా పైన టవల్ కప్పుతాడు. ఫుల్ బాటిల్ అయితే టవల్ పైన ఉంటుంది, ఆ టవల్ నుంచి తీస్తే ఫుల్ బాటిల్ ఉంటుంది, ఆయన గంట పోతుంది. ఒక పీడికల్లాగానే వైన్ షాప్ వాడు 4 లారీల వైన్ షాపులు తెప్పిస్తాడు. వాళ్ళ ఊళ్ళో ఒకటి చచ్చిండ్రా. ఒక దుఃఖానికి మరొకరి దుఃఖమే. ఒకరి దుఃఖం నుండి విముక్తి చేయడానికి మరొకరు వచ్చి జ్ఞానం చెప్పలే మనకి. దుఃఖ విముక్తి కోసం మనకి ధర్మం చెప్పలే, దారి చెప్పలే. చుట్టాలంతా వచ్చి ఏడ్చిండ్రు, బంధువులంతా వచ్చి ఏడ్చిండ్రు, కానీ మార్గాన్ని చెప్పలేకపోయారు. జీవితం అంతా ఒకరి బాధని ఒకరికి పంచుకోవడమే. కానీ చెట్లలో మందు పెట్టి కూర్చుంటాడు. తెలంగాణ నేచర్ ఇది. బాధను ఏడను అంటాడు, చెట్ల కింద కూర్చొని తాగి వాని బాధ అంతా 5-6 గంటలు చెప్పుకుంటాడు. ఆడ ఆ బాధ ఎక్కడైనా ముంచుతుందా? ముయ్యదు. మళ్ళీ తెల్లారంటుందిగా, మళ్ళీ తెల్లారి. ఇది కాదు కదా, ఇది కాదు కదా పరిష్కారం. నీ బాధలకి మూలం ఎక్కడ? నీ కన్నీళ్ళకి మూలం ఎక్కడ? నీ సమస్యకి మూలం ఎక్కడ? భూమి లేదు, సంపద లేదు, రాజ్యం లేదు, ఏమీ లేదు. నీకు రెక్కలు తప్ప నీ దగ్గర ఏమి లేవు. రెక్కలు తప్ప ఏమీ లేదు. కనీసం జ్ఞానం కూడా లేదు. రెక్కలే, జ్ఞానమున్నా బాగుండేది. రెక్కల మీద బతుకుతుంది 3.5 కోట్ల మంది ప్రజలు, అమాయక భావోద్వేగం ఉన్న ప్రజలు. పీపుల్స్ వారి కట మనమే దేశం అంతా విస్తరించాలట. మనమే భారతదేశంలో మావోయిస్టు పార్టీ విస్తరించడానికి బీసీ ఎస్సీ ఎస్టీలే కావాలట. ఎందుకు? మాకు భావోద్వేగం ఎక్కువ కదా, భావోద్వేగం ఎక్కువ ఉన్నోడు కావాలి కదా మరి వాళ్ళకి. ఇది ఎక్కడ రాకపోయిందంటే కేసీఆర్ అట, ఏంది సార్ బీఆర్ఎస్ని దేశమంతా విస్తరిస్తారంటాను, ఎట్లా మరి ఎట్లా అంటే ఉన్నారుగా బీసీ ఎస్సీ ఎస్టీలని దేశమంతా తిప్పుతా వాళ్ళే తీసుకొని వస్తారు రాజ్యం అన్నట. మన దేశానికి మనం ఒకటి అయిపోయింది, తెలంగాణ అయిపోయింది, దేశమంతా మనం తిప్పుతారట. తిప్పి గణపతి గారికి తిరిగి వచ్చినాం. ముప్పాల లక్ష్మణరావు బీర్పూరు, మా రమేష్ ఊరు, వారికి తిరిగి వచ్చినాం 25 ఏళ్ళు. ఇప్పుడు వెలమదర కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పెడితే భారతదేశం అంతా పని చేపిస్తాడు మనల్ని, మన రాజ్యం వారికి గొప్ప చెప్పాలి. మన భావోద్వేగం, మన ఉద్వేగ శక్తి మన పరిష్కారానికి తర్కబద్ధంగా ఎందుకు ఉపయోగించట్లేదు? మనకి ధర్మం లేదు, దారి లేదు, రాజకీయ గురువు లేడు. రాజకీయ గురువు లేని జాతి మనది. విషయం ఏంటో తెలుసా? అసలు మన కోసం వచ్చిన ప్రపంచంలో అతిపెద్ద మన కోసం వచ్చిన రాజకీయ గురువే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. ఆయన్నే వదిలేసినాం, ఆయన్ని కూడా వదిలేసినాం. ఎవరు రావాలో మరి? ఇంకా ఎవరు రావాలో చెప్పాలి మీరు, ఎవరు రావాలో మీరు చెప్పాలి. మరి మీ వెంట పడడానికి ఇక్కడ ఒక మంగళాయనుడా, ఇక్కడ ఒక సాగలాయనుడా, నువ్వు రాజ్యం కోసం యుద్ధం చేయకుండా నువ్వు ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, నాకు పని లేదు, నీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేస్తా పువ్వు తినకుండా. నువ్వు రాజకీయానికి వస్తావా రావా, నువ్వు రాజకీయానికి వస్తావా రావా అని ఒక మంగళాయన ఇంటి ముందు, సాగలాయన ఇంటి ముందు, పద్మశాలైన ఇంటి ముందు నీ ఇంట్లో దుఃఖానికి, నీ జాతిలో ఉన్న దుఃఖానికి, నీ కన్నీళ్ళకి, నీ పేదరికాన్ని పరిష్కరించడానికి నువ్వు రాజకీయ యుద్ధంలో రానంత వరకు నీ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయడానికే నేను జగిత్యాలలో పాదయాత్ర మొదలు పెట్టబోతున్నా. రథయాత్ర కొట్టు, దెబ్బ కొట్టు. ఏది సార్ మా ఇంటి ముందు వచ్చి కూర్చుంటండి, ఏది సార్ ఏనా అని దెబ్బ కొట్టు. పోలీస్ స్టేషన్ పో, ఎస్ఐ గారి కాగితం పెట్టి ఏమని రాస్తావు? నీ ఇంటి మీద దాడి చేయడానికి వచ్చినా, నీ సొమ్ము తినడానికి వచ్చినా, దేనికి వచ్చినా నీకు రాజ్యం రావాలని వచ్చిన నీ ఇంటి ముందుకి. నన్ను కూడా కొట్టి చంపు, మరి నన్ను కూడా కొట్టి చంపి కేసీఆర్కి మొగుడు రేవంత్ రెడ్డికి మొగుడు కేసీఆర్ అని ఆ మొగుళ్ళని అనుకుంటూ పో. వాళ్ళిద్దరికి నీకు మొగుడు నన్ను సంగతి మర్చిపో.
ఎప్పుడు కన్ను తెరవాలి? రోజు ఫోన్ తీయటం, కేసీఆర్ కొంపలో ఏం గొడవ జరుగుతుంది. మన కొంపల గొడవలు వద్దా మనకి? మన ఇళ్ళలో గొడవలు వద్దా మనకి? వాని కొంపల గొడవలు కావాలా నీకు? రోజు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో గొడవ కావాలా నీకు? వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినా మనమేనా? వాళ్ళ ఇంట్లో సాగు జరిగినా మనమేనా? వాళ్ళ ఇంట్లో రాజకీయం జరిగినా మనమేనా? వాళ్ళ రాజకీయం కొట్లాడు కూడా మనకే కావాలా? ఇదా మన సంసారం ఏంది? మన దుకాణం ఏంది? మన రాజ్యానికి వచ్చేది ఎట్లా? మన ఓట్ల సంగతి ఏంటి? కోటి ఓట్లు ఉన్నాయి మనకి. ఈ కోటి ఓట్లని బ్యాలెట్ బాక్సులు వేస్తే కులానికి ఒకడు అసెంబ్లీలోకి పోతాడు, కులానికి ఒకరు అసెంబ్లీలోకి పోతారు. అసెంబ్లీలోకి పోతే ఆకలి ఉన్నోడు, బాధ ఉన్నోడు అసెంబ్లీలోకి పోతే బల్ల గుద్ది బల్ల మీద కూర్చొని అధ్యక్ష అని మంగళాయన మాట్లాడొద్దు. అసెంబ్లీలోకి పోయి ఒక్కసారి మాట్లాడొద్దు అధ్యక్ష అని. ఒక్కసారి పద్మశాలని అసెంబ్లీలో పోయి మాట్లాడొద్దు. ఎల్రమణ అసెంబ్లీలోకి పోయిండు, మంచోడే, మనిషి మంచోడే, పాపం గుణమే సమస్య వస్తుంది. సమస్య దేహం మంచిదే. ఎల్రమణ అనే శరీరాన్ని మనందరం ప్రేమించాల. కానీ ఆయన తలలో జ్వరబడ్డ కేసీఆర్, చంద్రబాబు నాయుడు ఆలోచనలకు వ్యతిరేకం. ఆత్మగౌరవం ఉన్న పద్మశాలి కావాలి అసెంబ్లీలోకి, ఆత్మగౌరవం ఉన్న గౌరవాలు కావాలి అసెంబ్లీలోకి, యాదవులు కావాలి అసెంబ్లీలోకి, ముదిరాజులు కావాలి అసెంబ్లీలోకి. 100 ఏళ్ళ నుంచి యుగయుగాలుగా రక్త తర్పణ చేసిన భూస్వాములకి మనం ప్రతి అయ్య జీతం చేసిన వాళ్ళకి, ప్రతి అయ్య వాళ్ళ రైతుల దగ్గర పనిచేసినాం, ప్రతి తండ్రి, ప్రతి అక్క, అమ్మ అందరం కలిసి వాళ్ళ దగ్గర పనిచేసినాం. ఎందుకు పనిచేసినాం? ఎందుకు పనిచేసినాం? వాళ్ళు భూస్వాములు కాదు అర్థం. వాళ్ళకి 2.5 లక్షల ఎకరాల భూమి ఉండడం కాదు అర్థం. నీకు భూమి లేకుండా చేయడం అర్థం. నీకు భూమి లేకుండా చేయడం దాని అర్థం. 2.5 లక్షల ఎకరాల భూస్వామి వాళ్ళంతా భూములు బాగా ప్రభులైనరు. కాంగ్రెస్ పార్టీలో చొరబడ్డారు. కాంగ్రెస్ అధికారాలు లాగానే కాంగ్రెస్ పార్టీలో చొరబడ్డారు భూస్వాములు. టీఆర్ఎస్ వరమదారులు టీఆర్ఎస్ వచ్చాక చొరబడ్డారు. అందుకనే భూమిని పంచుతామని తెలంగాణ ఉద్యమం చెప్పకపోయినా తెలంగాణ ఉద్యమంలో చొరబడ్డాం. తెలంగాణ సంపదని పంచుతామని కేసీఆర్ చెప్పకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని మీదేసుకున్నాం. తెలంగాణ రాజ్యాన్ని పంచి మంగళోళ్ళకి రాజ్యం ఇస్తా, చాకలోళ్ళకి రాజ్యం ఇస్తా, పద్మశాలులకు రాజ్యం ఇస్తా, యాదవులకి రాజ్యం ఇస్తా, అంతిమంగా అణగారిన వర్గాలకు రాజ్యాన్ని ఒప్పచెప్పి నేను కాలధర్మం చేస్తా అని కేసీఆర్ అంటండా? కాలధర్మమేనా చేస్తాడట. రాజ్యం పోయినా మంచిదేనాట. రాజ్యం రేవంత్ రెడ్డికైనా ఉపయోగిస్తాడట. కానీ బీసీ ఎస్సీ ఎస్టీలకి ఆ తెలంగాణ పార్టీని, ఆ పార్టీ ఆస్తుల్ని, ఆ రాజ్యం మొత్తాన్ని మన చేతిలో ఉపయోగిస్తే మనం అధికారంలోకి రావచ్చు కదా. అది మాత్రం చేయడం అంటే దాని అర్థం ఏంది? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినా పర్వాలేదు, మనం మాత్రం అధికారానికి రావద్దు. అంటే వాళ్ళిద్దరు ఒకటా కాదా? వాళ్ళిద్దరు ఒకటా కాదా? కాదు అని అంటే రోజు కేటీఆర్ తెలంగాణ లాంగ్వేజ్లో మాట్లాడతారు. ఆయన సభ దొరికితే తెలంగాణ లాంగ్వేజ్, బంజారా హిల్స్ పోతే ఆంధ్ర మాట. ఎప్పుడంటే అప్పుడు నోట్లో ఉంటాయి మీటర్లు వాళ్ళకి. ఇట్లా వస్తుందనే వచ్చేసింది భాష వాళ్ళకి. మంది ఒకటే భాష. మనకి ఆడొక రికార్డు, ఏడొక రికార్డు ఎందుకు మనకి? కేటీఆర్ అనే వ్యక్తిని ఒక్కటే అడుగుదాం, అరే బాబు, నీ తెలంగాణ రాష్ట్ర సమితో, నీది బారాసానో, నీ దుకాణం ఏందో, నీ కంపెనీ ఏందో, నీ కంపెనీ అధికారంలోకి రావాలంటే బీసీ ఎస్సీ ఎస్టీలే ఈ పార్టీని ఎదుర్కోండి, బీసీ ఎస్సీ ఎస్టీలే టీఆర్ఎస్కి నాయకత్వం వహించండి, బీసీ ఎస్సీ ఎస్టీలే ముఖ్యమంత్రి కాండి, మంత్రులు కాండి, బీసీ ఎస్సీ ఎస్టీలే అసెంబ్లీలో పోండి. ఇలా టీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1200 కోట్లు ఉన్నాయి. మధ్యప్రదేశ్ భోపాల్లో ఒక విమానం కొన్నాం 80 కోట్లు పెట్టి, ఆ విమానం కూడా ఉంది, అది కూడా మీరే తీసుకొని ఈ టీఆర్ఎస్ని అధికారంలోకి తెచ్చుకొని మంచిగా మీరు రాజ్యాన్ని ఏలుకొని భూమిని పంచుకొని మంచిగా బతకండి అని నువ్వు చెబితే నువ్వు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం. ఈ పని నాకు ఒప్పచెప్పకుండా నువ్వు ఓడిపోయినా మంచిదే అని నువ్వు తిరుగుతున్నావు చూసినావా, నువ్వు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మనిషి. తెలిపోయిందిగా. నవ్వండి కొద్దిగా. సుబ్బిశెట్టి గారు నవ్వాలి కదా సార్. చింతామణి నాటకంలో వైశ్యులను అవమానించిన సంగతి మీకు తెలవకపోయా.
వారికి ఏం అవమానం వారికే తెలియదు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్ర వేయించి ఆ సుబ్బిశెట్టి మీద సుబ్బిశెట్టి మీద జోకులు వేస్తే ఆ సుబ్బిశెట్టి నాటకాన్ని శ్రీరామనవమి ఉత్సవాలలో సుబ్బిశెట్టి నాటకం వేస్తారు వైశ్యులే మమ్మల్ని అవమానించండి అని. ఇందాక ఒక వైశ్యమిత్రుడు ఒక ఆర్టికల్ రాసుకొని దీంట్లో తీసుకొచ్చిండు. ఓ మిత్రుడా, ఈ ఆర్టికల్ రాసిన రోజు 12 లక్షల వార్త పేపర్లు అదనంగా అమ్ముడుపోయినాయి. 2001లో ఆర్టికల్ రాసింది నేను, విశారదనే రాసింది. ఒక అగ్రవర్ణం వైశ్యుడు మన దగ్గరకు వచ్చి, అయ్యా మాకు ఏదైనా న్యాయం చేయండి అని కాగితం ఇచ్చిండు మనకి, విజ్ఞాపన పత్రం. వైశ్యుడు వచ్చి ఒక అట్టడుగు కులంలో పుట్టినోడికి విజ్ఞాపన పత్రం ఇచ్చిండు. అదే భారత రాజ్యాంగం అంటే. నీలాగనే ఒక వెలమదోరు రావాలి మా దగ్గరికి రేపు, అయ్యా మాకు సహాయం చేయండి, మమ్మల్ని లుంగీల మీదనే ఈడ్చుకొని పోతుండే ఎస్ఐ గారు. వెలమదోరను కూడా లుంగి కట్టుకున్నప్పుడే ఈడ్చుకపోయి పోలీస్ స్టేషన్ వేయాలి. లుంగి కట్టుకుంటాంటనే మా వాళ్ళని అట్నేగా పట్టుకపోయింది పోలీస్ స్టేషన్లోకి. పిల్లగాళ్ళు ఏడుతుంటే, తల్లి ఏడుతుంటే, భార్య ఏడుతుంటే, సంసారంలో ఇంట్లో ఉంటే లుంగి మీద ఈడ్చుకొని పోయారు, డ్రాయర్ మీద మమ్మల్ని ఇంతింత దెబ్బలు కొట్టి చంపారు మమ్మల్ని. మరి వెలమూలని రెడ్డి వాళ్ళని లుంగీల మీద పోలీస్ స్టేషన్కి ఈడ్చుకపోవద్దా? వాళ్ళు మన దగ్గరకు వచ్చి మమ్మల్ని లుంగి మీదనే పోలీస్ స్టేషన్ తీసుకుపోయారని మనకు కాగితం ఇవ్వాలి రేపు రాజ్యానికి వచ్చాక. మనం ఇదే రోష పుట్టుకంటే. తెలంగాణకి రోషం ఉందంటే ఏడుంది నీకు రోషం? తెలంగాణకి పౌరుషం ఉందాట, తెలంగాణకి రోషం ఉందాట. నీకు రోషం ఉంటే రాజ్యానికి వచ్చి చూపి. నీకు రోషం ఉంటే కులానికి 10 మంది ఎమ్మెల్యేల చొప్పున అసెంబ్లీలో పంపు, అప్పుడు మనకి రోషం పౌరుషం ఉందంటే నేను నమ్ముతా. అది మనం చేయాల్సినటువంటి యుద్ధం. అదే పూలే అంబేద్కర్లకు ఇవ్వాల్సిన ఘనమైన నివాళి. నీ నివాళి ఏమనిస్తావు? ఇంకా అంబేద్కర్ పూలే ముందు కూడా ఇంత మందు సుక్కలు పోయాలమ్మ అయ్యాని అరవై పోతారు మా వాళ్ళు. ఇక్కడ కోటరి పొందిన సుక్కపోతాడు ఏంటంటే మా అయ్య కోసం అంటాడు. ఆ అయ్య కోసం పోసావు నాయన కోపదీసి. వాళ్ళు దానికి వ్యతిరేకంగా బతికేరు వాళ్ళు. ఇంతసేపు చెప్పినా ఒక్క నవ్వు రాలే, మందనంగానే నవ్వటం. అది ఆయన సప్పట్లో కొడతాడు. ఎందుకు టైం ఏమన్నా అయింది? అంతేనా? ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ జరగాల్సింది ఏమిటి? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జరగాల్సింది ఏమిటి? తుచ్చ మానవులు భూస్వాములు. ఎందుకంటే ఒక మంగలి తల్లి మంత్రసానై దొరల బిడ్డల్ని ప్రసవించేటట్టు చేసింది, ఎవడు చాకరీ చేయకపోతే. ఆ పొత్తిళ్ళ బట్టల్ని చాకలా ఉతికింది. కుమ్మరాయన కుండ తీసుకొచ్చి కార్యక్రమం చేసింది. అక్కడ నుంచి సబ్బండ కులాల తల్లిలాగా పెంచి 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 ఒక్కొక్క దొరని 30 ఏళ్ళు వచ్చింది నాకు పెంచినాం. సబ్బండ కులాలంతా సిగ్గున్నదిరా మీకు మాకు సేవ చేయాలని ఒక్కరోజు అని అనుకున్నారా? ఇంత సేవ చేసినాం కదా. మామూలు నుంచి చెప్పులు కొట్టి మీ వ్యవసాయంలో బొక్కెవేసి మొత్తం 100,000 ఎకరాల పంటలు పండించిన మాదిగాయన బొక్కెన తోలు తొండ వేసి నీళ్లు తోడింది కదా. ఆ మాదిగానికి ఏమైనా చేస్తున్నాను? నీలాంటి బట్టుబారాయి ప్రపంచ దేశాల్లో ఎవడన్నా ఉంటాడా? దేశాలన్నీ మారుతున్నాయి కదా. దేశాలలో వచ్చే మార్పులకన్నీ స్వాగతం పలికి రాజ్యాలు భస్మం అయిపోయి ప్రజాస్వామ్య ఫలాలు పుట్టినాయి కదా ప్రపంచంలో. మరి నువ్వు ఎప్పుడన్నా భారతదేశంలో మన తెలంగాణలో అభ్యుదయ తెలంగాణ, ఇది ప్రగతి తెలంగాణ అట. మరి ఒక్క దొరన్నా నిన్ను పెంచి పెద్ద చేసిన సబ్బండ కులాలకి ఏం చేసినావు? వీడు అమెరికాలో ఉండేవాట నల్లటి అద్దాలు వేసుకొని కారులో ఊరొస్తాడు. వీడు వచ్చింది ఎలా అమెరికా నుంచి పోయింది. కానీ ఒక్కసారి మాత్రం అందరికి కనపడతారట. మా వాడు అమెరికాలోనే ఉంటాడు, ఈసారి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారట. అప్పుడు కనపడతాడు మనకి. అప్పుడు కనపడి ఏం చేస్తాడు? కోళ్ల ఫాములు మాట్లాడుకొని, వైన్ షాపులు మాట్లాడుకొని 5 కోట్ల రూపాయల చికెన్, 5 కోట్ల రూపాయల వైన్ షాపుల మందు ఇచ్చి 10 కోట్ల ముందు పెట్టుబడి పెడతాడు ఒక సంవత్సరానికి ముందు. జస్ట్ చికెన్ క్వార్టర్స్. దీనికి మనం అధికారాన్ని వాడికి ఒప్పచెప్పాలి. ఎవరికి ఒప్పచెప్పేది? నీ తాతని తండ్రిని నడీపున కాలుతో తన్నిన వెలమా రెడ్లకి నువ్వు రాజ్యాన్ని ఒప్పచెప్తావు. నీకు రోషం ఆడుందా? రోషం రుగీషం అంటున్నావు ఎందుకు? రోషం ఇది? మీ అయ్యని, మీ తాతని, మీ అమ్మమ్మని, మీ అమ్మ అక్కల్ని తన్ని ఏమే అన్నోడిని నువ్వు అసెంబ్లీలోకి పంపిస్తే నీ రోషమా? నీ చాలా పెద్ద రోషగా అని అంటాడు. నేను వానితో
లక్ష్యం ఉంటే ఇంక్లూడ్ చేసుకుంటాం, లక్ష్యం లేకపోతే ఎక్స్క్లూడ్ చేసుకుంటాం. అందుకోసమే తెలంగాణ గడ్డ మీద వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి తెలియదన్నోడికి బుద్ధి చెప్పడానికి తెలంగాణలో 3 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక్కసారి కలిసి భోజనం చేస్తే తెల్లారి రాజ్యం వస్తుంది. కలిసి భోజనం చేయడం ఎట్లా అని ఆలోచిస్తాను. కలిసి భోజనం చేయడమైనా సరే ఇంకేమైనా ఉందా? అట్లయితే చెప్పండి అని అనేరు వాళ్ళు. కలిసి భోజనం చేద్దాం, సహపంక్తి భోజనాలు, బీసీ ఎస్సీ ఎస్టీల మధ్య సహపంక్తి భోజనాలు. గ్రామాలలో అక్క, బావ, అన్న, తమ్ముడు, మామయ్య 100 ఏళ్ల నుంచి వరుసలు పెట్టుకొని పిలుచుకుంటున్న మా బంధుత్వంలో రాజకీయ చిచ్చు పెట్టారు కదరా మీరు. కొంపలు విడదీసారు కదరా. ఇండ్ల మధ్య విడదీస్తారు, ఇంట్లో విడదీస్తారు, కులాలు విడదీస్తారు. మీ బతుకులు నాశనం కాదు. ఇంత బతుక ఇది ఏ దేశంలో ఉన్నదిరా? అమెరికాలో ఇట్లా కొంపలు విడదీసి మందు పోసి చికెన్ పెట్టి ఓట్లు కొనుగోలు చేసి ఇళ్లలో తగాదాలు పెట్టి అత్త కోడల మధ్య కొట్లాటలు పెట్టి అన్నదమ్ముల మధ్య కొట్లాటలు పెట్టి ఇట్లాంటి రాజకీయం అమెరికాలో ఉన్నదిరా. బడ్డు నువ్వు అమెరికాలోనే ఉండాలి. మరి మా కాడేంద్రా ఈ బతుకు మీది? ఎందుకు చేస్తానరా మీరు ఈ పని? ఎంత వికృత విన్యాసాలు రా మీ. ఇట్లా చికెన్ మందు పోసి ఓట్లు తీసుకునేటోడు ఒక్కడన్నా వేరే దేశంలో ఉన్నాడా? పాపం ఎలక్షన్ కమిషన్ కండ్లున్న కబోదు అది. సిఆర్పిఎఫ్ దళాలు ఉన్నాయి కదా, లక్షల మంది, ఒక్కొక్క రాష్ట్రానికి 1 కోటి మంది 50 లక్షల మంది సైన్యాన్ని పంపి ఎవడు మందు పోతుండో, ఎవడు చికెన్ పెట్టి అమ్ముతుండో వాడిని గల్లాలు పెట్టి ఈడ్చుకపోయి సంకలాల చేతులు పెట్టి ఈ దొరలను ఈడ్చుకపోయి పోలీస్ స్టేషన్లో పెట్టడం ఎలక్షన్ కమిషన్కి వచ్చా? ఎలక్షన్ కమిషన్ అంటే ఎవరు? జిల్లాల కలెక్టరే. ఎవడు ఎలక్షన్ కమిషను? వాడి మీద బాసు ఢిల్లీలో ఉండొచ్చు, ఇక్కడ కలెక్టరే. మరి కలెక్టర్ ఎవరికి బాసు? మన సింపుడి గుడ్డలు వేసుకొని కలెక్టర్ కార్యాలయం ముందు కాగితం తీసుకొని మహారాజశ్రీ అని రాస్తాం. మళ్ళీ వాడు మహారాజశ్రీ. మనకి ఈ మహారాజశ్రీ అని కాగితం రాసుకొని నువ్వు నిలబడతావు. సాయంత్రం దాకా నిలబడడానికి కలెక్టర్ ఆఫీసులో దారి ఉండదు. ఎలవందర్ గారు వచ్చి డైరెక్ట్ తలపిసిపోతారట. మరి ఏమో మీ కనెక్షన్ తెలవట్లేదు. మీ కనెక్షన్ ఏందో తెలవట్లేదు. మాకు తెలవట్లేదు మీ కనెక్షన్ ఏందో. ఎట్లా తలుపు తీసుకొని పోతాం? రాజ్యాంగం సొక్కా లేనివాడికి కలెక్టర్ అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్తుందిరా నాయన. మాకు కలెక్టరేట్ భవనం కట్టించిండు, సిస్టమ్ ఏర్పాటు చేసిండు. సిస్టమ్, డెమోక్రాటిక్ సిస్టమ్, రిపబ్లిక్ డెమోక్రాటిక్ పార్లమెంటరీ సిస్టమ్. ఈ సిస్టమ్ పుట్టింది పేదడి కోసం. ఈ సిస్టమ్ పుట్టింది మధ్యతరగతి పేద వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల కోసం. పార్లమెంటరీ డెమోక్రటిక్ రిపబ్లికన్ సిస్టమ్ పుట్టిందే మన కోసం. కానీ ఈ సిస్టమ్ను వాడెత్తకపోయిండు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదురా. అదే మళ్ళీ వచ్చేది ఆడికి కరెక్ట్ చెప్పిండు వాడు. మాకు చైతన్యం లేదు కదా. ఇందులో వీటన్నిటి గురించే జన్మించిందయ్యా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ. దేనికోసం? ఇన్ని సమస్యల్ని పరిష్కరించడానికి. నక్సలైట్లలో మాకు దాడి దొరకలేకపోయా, తెలుగుదేశంలో దొరకలేకపోయా. హిందుత్వమే. నాకు హిందుత్వం అంటే ఇష్టమయ్యా. నేను శివభక్తుడిని, నేను ఆంజనేయుడి భక్తుడిని. ఆంజనేయుని ఒక్కసారన్న ఆంజనేయుడి కాళ్ళ కింద కూర్చున్న ఆంజనేయుడిని ఒక్కసారి సింహాసనం మీద కూర్చుంటే చూడాలని ఉంది నాకు. అంతే, అంత తప్ప. శివుడు చెప్పిన సమానత్వం, శివుడు సమానత్వం బోధించిండుగా. వారు చెప్పిన ప్రకారం నేను బయలుదేరిన. నేను శివభక్తుని సార్, మీరేమన్నా అనుకోండి, నేను శివభక్తుని. శివుడు సమానత్వం బోధించిండు. ఎంత సమానత్వం అంటే అడవులలో ఉన్న జంతువుని కూడా ప్రేమించమని అమలకను ముందే చెప్పిండు శివుడు. అక్కినేని అమలకను. చీమకు కూడా అని చేద్దన్నాడు శివుడు. అలాంటి శివుడు చెప్పిన సమానత్వ సిద్ధాంతం ప్రకారం భూమిని పంచమని అడుగుతున్న ఈ హిందూ రాజ్యాన్ని, శివుడు చెప్పిన సమానత్వం ప్రకారం రాజ్యాన్ని సమానంగా పంచమని ఈ హిందూ సోదరుల్ని కోరుతున్నా. నేను ఎస్సీ హిందువును కావచ్చు, నువ్వు బీసీ హిందువు కావచ్చు. మన దేశం ఎందుకు తగలబడింది ఇట్లా? అనేక మంది తుర్కరాజులు వచ్చి, ముస్లిం రాజులు వచ్చి, బయట రాజులు, పేద ముస్లింలు మాకు దేవుళ్ళతో సమానం. మీరు పోవద్దు. పేద ముస్లింలు అంటే ఎవరు? ఈ దేశంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మూలవాసులే. ఇక్కడ వివక్షతకు గురై గుళ్ళకు రానేక, బడిలోకి రానేక వివక్షతకు గురైతే మీరు ఎవరో ముస్లింలలో మారారు. కానీ బయట నుంచి వచ్చిన ముస్లింలు, బయట నుంచి వచ్చిన బ్రిటిష్ వాడు ఎందుకు ఓడగట్టిండు మనల్ని? ఎందుకు ఓడగట్టిండో తెలుసా మీకు?
బయట దేశం నుంచి వాడు రాజు వచ్చిండట మన ఓడగొట్టడానికి. వాడు కత్తులు కటార్లు పట్టుకున్నాడు. రాత్రి అయిందట, ఇక తెల్లారి యుద్ధం చేయాలా ఈ భారతదేశం వాళ్ళతోటి అని గుట్టలలో దాక్కున్నాడట. ఆ గుట్టల కాడిని చూస్తుంటే అవతల మన భారతీయ సైనికులు ఉన్నారట. భారతీయ సైనికులు అవతల ఉంటే ఆడొక లైటు వెలుగుతుందట. వాడు రాజు అన్నాడటగా వేరే దేశం వాడు, ఏంద్ర నక్షత్రాలు కింద వెలుగుతూనే ఏంది అన్నాడట. వాడు నీ అమ్మ నక్షత్రాలు కాదు సార్, అది ఆ సైన్యం అంతా కులానికి ఒకడు ఉన్నాడు, అందులో ఎవడు పో వాడు వండుకుంటాడు సార్ అన్నాడట. ఆ సైనికులందరికీ ఒక ఆహారం కాదా అన్నాడట వీడు. కాదు సార్, సైనికులు కులానికి ఒకడు ఉన్నాడు, ఎవడు పో ఎవడు తినడు, ఎవడు పోయి వాడు పెట్టుకున్నాడు సార్, పైన నక్షత్రాలు కిందికి రాలేదన్నాడట. అమ్మని అమ్మ వీళ్ళని 2 నిమిషాలు కొట్టొచ్చురా అనుకున్నాడు వాడు. కానీ ఈ హిందూ సమాజం బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కన్నబిడ్డల్లాగా అందరూ ఒక్కటిగా బతికితే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్ని మన ఇంటికితో ఓడించి యుద్ధం చేసి పారేద్దాం. కానీ మీరంతా కలుపుకోలేగా మమ్మల్ని కలుపుకోలేగా. అందుకే హిందూ జాతీయవాదాన్ని అడుగుతున్నా, ఇప్పటికైనా అందరం ఒక్కటై భూమిలో రాజ్యంలో సంపదలో అందరం ఒక్కటైతే మనందరం ఒక్కటైతే. కాంగ్రెస్ జాతీయవాదం అడుగుతున్నావు నాయన జాతీయవాది, నీ జాతీయవాదంలో భూమిలో రాజ్యంలో సంపదలో సమాన వాటా అయ్యని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. ఓ తెలంగాణ జాతీయవాది ఎవరయ్యా ఆయన పేరేంటి, మొన్నటిదాకా ముఖ్యమంత్రి చేసిన ఆయన పేరు నేను మర్చిపోయాను, కేసీఆర్. నాకు మతి మరుపు, ఏం చేస్తామా మరి కేసీఆర్. మన అయ్య పేరన్నా మర్చిపోతాం, ఆయన పేరు మీరు మర్చిపోతారు. మా అన్న పేరు ఏదో ఉండే అన్నాడు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాక ఏంద్ర పిల్లగాళ్ళు పుట్టట్లేదు. 2014 ముందు ఏమో తల్లి ఎదురు చూస్తుంది మనవడిని కందామని, మనవడిని ఆడుకుందామని. ఏం తెలంగాణ వచ్చిందాక నేను సంసారం చేయాలి. పిచ్చి ముదిరిపోయా, 12 మంది పిచ్చిలేరు చంపారు కదా. అసలు మాంత్రికుడు చాతబళ్ళు కేసీఆర్కే వచ్చు. మనకేం కావాలో మనకి తెలియకుండా తన కబంధ హస్తాలలో మన మెదళ్ళ మొత్తాన్ని ఆక్రమించిన కేసీఆర్కే మాంత్రిక చాతబడుల క్షుద్ర రాజకీయాలు వచ్చు. ఏమనుకుంటారు? కబంధ హస్తాలు మనల్ని వాటేసుకున్నాడు. కాబట్టి మనకేం కావాలో మనకు తెలియకుండా పోయింది. నీకు రాజ్యంలో వాటా ఇస్తా అని బట్టలు ఉతికిన చాకలోళ్ళని పిలిచి, ఇగో ఈ రాజ్యంలో మీరు ఒక పావు భాగం వాటా తీసుకోండి అని చాకలోళ్ళని పిలవనప్పుడు నువ్వెందుకు రోడ్డు మీదకి వచ్చి వంట మార్పులో సాకలోళ్ళు ఎందుకు పాల్గొనాలని అడుగుతున్నా. మంగళవాళ్ళని పిలిచి ఈ రాజ్యంలో నీకు 10 పైసల పావుల వాటా ఇస్తా అని అనంది మంగళవాళ్ళు వంట మార్పులో ఎందుకు పాల్గొన్నారో అడుగుతున్నా. ఇది ఎన్టీ రామారావుని అడగాల్సి ఉండే, తెలుగు వారాత్మ గౌరవం ఉన్నప్పుడు, జాతీయవాదం ఉన్నప్పుడు కాంగ్రెస్ని అడగాల్సి ఉండే ఈ మాట, తెలంగాణవాదం ఉన్నప్పుడు కేసీఆర్ని అడగాల్సి ఉండే, కార్మిక కర్షక రాజ్యం అని గణపతి అన్నప్పుడు పీపుల్స్ వారిని అడగాల్సి ఉండే ఈ మాట. నువ్వు ఎవరిని అడగలే, మీటింగ్ అయితే పోయినావు 3 గుండీలు ఇప్పి. ఇదో ఇన్ని ప్రశ్నలకి సమాధానంగా, ఇంతమంది మోసానికి బయటపడే పరిష్కారంగా, ఇంత దోపిడీ నుంచి పరిష్కారంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం, దాన్ని సంపూర్ణంగా అమలు చేయడం అంటే అర్థం మనం అధికారంలోకి రావడమే రాజ్యాంగాన్ని అమలు చేయడం. డెమోక్రసీ ఫలించడం అంటే, ప్రజాస్వామ్య ఫలదీకరణ చెందడం అంటే అట్టడుగు కులం వాడు అధికారంలోకి రావడం. తమిళనాడులో నాట పందులు వేసేవాడు తీసుకుపోయి అసెంబ్లీలో పెట్టినాడు, ఒక సీట్ తీసుకుపోయి ఎంతో కొంత మనకన్నా మార్పు. ఫోన్ ఆపాలను నువ్వు, ఈ రాజకీయ చైతన్యం రావాలి కదా. ఈ మాటలతోటి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు యూట్యూబ్లో పెడతాడు ఒక ఆయన ఎవరు, మళ్ళీ రాత్రి పోయి వస్తాడు, అది వస్తాగానే యూట్యూబ్లో మాట్లాడండి సారు, నువ్వు దాన్ని షేర్ చేయి, బాగా మాట్లాడినా ఎట్లే పోతా ఉంటుంది. కానీ నువ్వు విన్నదాని ప్రకారం ఈరోజు ఈ మాంత్రిక రాజకీయాలకి అభిముఖంగా, నీ గ్రామంలో రెడ్డి వెలమదొరలకి అభిముఖంగా, రెడ్డి వెలమదొరలు నయా రేట్లు బయలుదేరారు 300 కాపులు పాపం. నయా రేట్లు వీళ్ళే గ్రామ కమిటీలట, గ్రామ అభివృద్ధి కమిటీలట వీళ్ళే. ఇక రాజ్యాంగం పోయింది, ఇక గ్రామ అభివృద్ధి కమిటీ. గ్రామ అభివృద్ధి కమిటీ పేరు మీద గ్రామాలని ధ్వంసం చేస్తున్న
గ్రామ అభివృద్ధి కమిటీ ఆర్చుల్ని గడ్డపారబెట్టి కూలగొడతాం త్వరలో, మమ్మల్ని ఏమైనా గ్రామాలలో ధ్వంసం చేస్తే. అట్లాంటి గ్రామంలో ఒక రెడ్డి ముందు, వెలమదొర ముందు అభిముఖంగా ఆ గ్రామంలో ఉన్న సబ్బండ కులాలకి నాయకుడు కావడానికి, ఆ గ్రామంలో రాజకీయం చేయడానికి, ఆ గ్రామంలో మీరే కథానాయకులు కావడానికి, ఆ గ్రామంలో రెడ్డి వెలమదొరలకి అభిముఖంగా నిలబడి ఊరిని పరిపాలించడానికే ఈ జేఏసీ సభ మీ దగ్గరకు వచ్చింది. దానికోసం వచ్చి నువ్వు అభిముఖంగా నాయకుడు కావా మీ ఊళ్ళో? కాకుండా ఏం చేస్తావు మరి? ఏం చేస్తావు మీ ఊర్లో అంటున్నా? రాజ్యాంగం వచ్చింది నువ్వు రాజకీయ నాయకుడు కావడానికయ్యా? రాజ్యాంగం వచ్చింది నువ్వు నాయకుడు కావడానికి. ఈ మాటలన్నీ వాడు చెప్పడు, వాళ్ళు ఈ మాటలు చెప్పరు. వాళ్ళు రాగ ద్వేషాలకి, రాగము అంటే ప్రేమ, ద్వేషము అంటే పగ ప్రతీకారం, రాగ ద్వేషాలకి అతీతంగా రాజ్యాన్ని పరిపాలిస్తా అని 2 సార్లు ప్రమాణం చేసిండు ఆ రేవంత్ రెడ్డి. రాగ ద్వేషాలకి వ్యతిరేకంగా, రాగ ద్వేషం, రాగము ఎవరి ముందు, పక్షపాతము ఎవరి ముందు, ద్వేషము ఎవరి ముందు లేకుండా పరిపాలిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి మీ రాజ్యంలో రెడ్ల మంత్రులు, రెడ్ల ఎమ్మెల్యేలు, రెడ్ల అధికారులు, రెడ్ల కార్పొరేషన్ చైర్మన్లు సమస్త సంపద, అధికారం, భూమి నీ కులానికి ఎందుకు పంచుతున్నావు నువ్వు ప్రమాణం చేసి అడుగుతున్నా. రాగద్వేషాలకి పక్షపాతానికి వ్యతిరేకం అన్నావుగా, పక్షపాతం ఊహించినావు కదా రెడ్ల మీద, రెడ్డిల మీద పక్షపాతమే కదా. ఎవరో నట ఉపాసన అట, ఒక ఉపాసన రామ్ చరణ్ భార్య అట, పాపం పేదోళ్ళట వాళ్ళు. ఆమెను తీసుకుపోయాట దేనికి సార్ ప్రొఫెసర్ గారు? ఒక దాంట్లో మెంబర్గా పెట్టినామని, స్టేట్ స్పోర్ట్స్కి సంబంధించి ఏదో క్రీడలకు సంబంధించింది. మొన్న రామ్ చరణ్ భార్యను తీసుకుపోయి ఉపాసనని రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి ఒక స్పోర్ట్స్ పదవిని ఆమెకి ఇస్తారట. ఎందుకు? మా వాళ్ళు ఎవరు మాలవతి పూర్ణ కనపడలేదా మీకు? ఇంకా ఆటలాడేవాడు ఎవరు కనపడలేదా మావాడు? ఆమెకి ఇస్తావు నువ్వు రాజ్యంలో వాటా, రాజ్యంలో వాటా ఆమెకి ఇస్తావా అధికారంలో? మీ మనుషులం కాదా? మరి నీకు పక్షపాతం లేదని అన్నావు కదా, ప్రమాణం చేసినావు కదా. రాగము లేదు, ద్వేషము లేదు, పక్షపాతము లేకుండా నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు. మరి ప్రమాణం చేసినవాడు ఏమైపోతాడు? ప్రమాణం చెప్పిన ప్రకారం చేయకపోతే. మేమైతే ప్రమాణానికి భయపడతాం. ఆయన మాది మనిషి పుట్టదు కదా, మాకు ప్రమాణం చేయాలంటే పడుతుంది, మాకు గజగజలాడిపోతాం. ఎందుకంటే మీకు జాతి నీతి విలువలు లేవు కదా. మేము ప్రమాణం చేసినట్టు గజ్జను ఉడుపుతాం మేము. అమ్మో ప్రమాణం ఎందుకు? మా అయ్యలు మా అమ్మలు నీతిగా బతకాలరా, న్యాయంగా బతకాలి, ఒకటి పైసా ముట్టుకోవద్దు, ఒకటి 10 మందికి పెట్టాలి తప్ప ఒకటి సొమ్ము మనకొద్దు, ఎవరిని ముంచవద్దు అని ఈ విలువలు మాకు నేర్పుతారు. కాబట్టి నీతిగా బతికి ఇట్లా అయిపోయింది. మీకేమి మంది కొంపలు ముంచాలి, రాజ్యాన్ని గుంజకపోవాలి, ఎన్ని తప్పులు చేసినా సింహాసనం మీద కూర్చోవాలని మీకు నేర్పుతారు. మాకు అవి నేర్పరు కదా. అందుకనే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తెలంగాణ రాష్ట్రంలో యుగయుగాలుగా తరతరాలుగా వేల సంవత్సరాలుగా భూమికి దూరమయ్యారు, విద్యకి దూరమయ్యారు, ఆరోగ్యానికి దూరమయ్యారు, రాజ్యానికి దూరమయ్యారు, జ్ఞానానికి దూరమయ్యారు, అధికారానికి దూరమై కోట్ల మంది ప్రజలు కటిక పేదలుగా మారి తిండి లేక తిప్పలు లేక ఆత్మగౌరవంతో ఎవరిని పైస అడగకుండా ఆత్మహత్యన నా జాతి పద్మశాలుడు ఉరిపోసుకొని సత్తాడు కానీ పావలా ఎవరిని అడగడు. సెన్సిటివ్ కమ్యూనిటీ, 100 మంది చనిపోతున్నాం మేము. ఇట్లా చచ్చిపోతున్న కోట్ల మంది ప్రజలకి ఒకే ఒక్క పరిష్కారం, తెలంగాణ ముఖ్యమంత్రి సింహాసనం మీద బీసీ ఎస్సీ ఎస్టీలు కూర్చోవడమే నా పరిష్కారం. ఎందుకంటే అదే మీకు కావాలన్నా అంటాడు ఒక పెద్ద మనిషి బయలుదేరి. మరి మీకు కూడా అదే కావాలన్నా? మీకెందుకని మరి? ఇన్ని మాటలు చెప్తావు దాన్ని వదిలిపెట్టవు, మరి ఇన్ని మాటలు చెప్తావు దాన్ని వదిలిపెట్టలేదు. మరి అక్కడే ఉంది కథ. ఒక ప్రపంచానికి మరో ప్రపంచాన్ని సృష్టించడం, ఒక ప్రపంచానికి మరొక ప్రపంచాన్ని సృష్టించే శక్తి అధికారంలోనే ఉంది, రాజ్యంలోనే ఉంది. ఎంత గొప్ప రాజ్యం!
తప్పును ఒప్పు చేయగలదు, ఒప్పును తప్పు కూడా చేయగలదు. ఆ రాజ్యాన్ని పట్టుకోవాలి మేము. ఆ రాజ్యాన్ని పట్టుకుంటే రాజ్యాంగం చెబుతున్నది. అంబేద్కర్, ఫూలే, సాహు మహారాజ్. అంబేద్కర్ అంటే ఆయన అంటరానివాడు, ఎస్సీ అనుకోబోకుండా అట్లా మాట్లాడద్దు. తప్పు జరిగింది, ఇప్పటికే మనకు చాలా అన్యాయాలు జరిగినాయి. అంబేద్కర్ది శరీరం, ఆయన ఆలోచన బుద్ధుడు, అశోకుడు, శివాజీ మహారాజ్, సాహు మహారాజ్, పోతులూరి వీరబ్రహ్మం, కబీర్ దాస్, జ్యోతిరావు ఫూలే, సంత్ రవిదాస్, కర్ణాటక బసవేశ్వరుడు, ఇంతమంది యొక్క ఆలోచన ధార మొత్తం కలిస్తే అంబేద్కర్. ఆయన శరీరంతో మీకేం పనయ్యా? ఆయన మీడియం బాడీ. ఆయన ఆలోచనని గౌరవించండి. నా గురువును బుద్ధుడు, నా గురువును జ్యోతిరావు ఫూలే, నా గురువు కబీర్ దాస్ అని చెప్పిండు కదా. వాళ్ళ వాక్యానికి ప్రతిరూపమే అంబేద్కర్. బీర్పూర్ అనే వెలమదొరల మధ్య ఈ మంగళాయన సర్పంచ్ అయ్యేటోడా? ఇది ఊహించినరా? కలలో ఊహించినరా? రాజ్యాంగం చేసింది ఆయన్ని. కర్పూర్ ఠాగూర్ అనే మంగళాన్ని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది కరుణానిధి. ఏమిటి అద్భుతాలు? ఏంటి ప్రజాస్వామ్య అద్భుతాలు? ఈ అద్భుతాలు తెలంగాణలో చేయాలి. కరుణానిధి అనే ఒక మంగళాయన ముఖ్యమంత్రి, కర్పూర్ ఠాగూర్ అనే ఒక మంగళాయన ముఖ్యమంత్రి, లాలూ ప్రసాద్ యాదవ్ అనే ఒక గొల్లాయన ముఖ్యమంత్రి, ములాయం సింగ్ యాదవ్ అనే ఒక గొల్లాయన ముఖ్యమంత్రి, కాంశీరాం ద్వారా ఆనాడు ఏర్పడ్డ ఒక మాదిగ స్త్రీ మాయావతి ముఖ్యమంత్రి. అలాంటి అద్భుతాలు తెలంగాణ గడ్డ మీద చేయడానికే జేఏసీ పుట్టింది. బీసీఎస్సీ జేఏసీ. కోదండరాం గారికి పుట్టించింది జేఏసీ. కోదండరాం అట ఆయన పేరు, కోదండరాం రెడ్డి. ఆయన మొత్తం ఆయన చుట్టాలే. పౌలు బీసీఎస్సీ ఎస్టీలతో కలుతాడు, సైకిల్ చేసి రెడ్లతో భోజనం చేస్తాడు నైట్. ఆయన కోదండరాం కాదు, ఆయన కోదండరామిరెడ్డి. కోదండరామిరెడ్డి అంటే ఖైదీ సినిమా తీసిన కోదండరామిరెడ్డి కాదు. కొంపదీసి ఆయన అనుకుని మనం ఏం ఆలోచిస్తాం మనకు తెలియదు కదా. ఈ సినిమా తీసిండు ఈ కోదండరామిరెడ్డి, తెలంగాణ సినిమా తీసిండు ఆయన. ఈ కోదండరామిరెడ్డి ఈయన భూమి మొత్తాన్ని తెలంగాణ గడ్డ మీద పంచడానికి తెలంగాణ రావాలి అని లేదు. ఆయన చాలా జాగ్రత్త పడ్డాడు. వాడు ఎగ్జిట్ తెలుసు, ఎంట్రీ తెలుసు అతనికి. రేపు ఆయన గల్లా పట్టుకొని ఎందుకంటే నేను ఏమైనా భూమిని పంచుతానని చెప్పినా మీకు అంటాడు. అన్నాడా? అనలేదుగా. కథ ఎగ్జిట్ దారి దొరికింది ఆయనకి. రాజ్యాన్ని పంచుతామని నేనేమన్నా అన్నానా? అనలేదుగా. కానీ నువ్వు అనకపోయినా ఒక రాజనీతి ప్రొఫెసర్వి కదా నువ్వు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. ఒక రాజ్యం ఎవరికి ట్రాన్స్ఫర్ కావాలా? ఆంధ్రాలో ఉన్న రాజ్యం తెలంగాణ గడ్డ మీద ఒక భూస్వామి నుంచి మరొక భూస్వామికి ట్రాన్స్ఫర్ కావాలా? ఒక పెట్టుబడిదారు నుంచి మరొక పెట్టుబడిదారికి ట్రాన్స్ఫర్ కావాలా? ఒక రాజ్యం, ఇక్కడ రాజ్యంలో విప్లవం. అందరం ఆశపడ్డాం తెలంగాణ వస్తే స్వర్గం అయితే అనుకున్నాం. నేను అనుకోలేలే. ఈ దొంగల గురించి నాకు తెలుసు కాబట్టి నేను పొరపాటుగా అనుకోలే. నేను కులగణనే అనుకోలే, అది కలగణన అనుకుంటే దీనే అనుకుంటే. కానీ ఒక రాజనీతి శాస్త్రం యొక్క అది ప్రొఫెసరు ఒక రాజ్యాన్ని ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? ఎవరికి బదిలీ చేస్తున్నాడు? ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు రాజ్యాన్ని. ఆంధ్ర కమ్మారెడ్డి భూస్వామ్య పెట్టుబడిదారుల నుంచి తెలంగాణ వెలమారెడ్డి భూస్వాముల చేతిలో అప్పచెప్పిండు రాజ్యాన్ని. ఇది నువ్వు అడగవా? ఇది నువ్వు మాట్లాడవా? ఎవరు మాట్లాడాలి మరి? మేధావులు పోతారట ఇందులోకి, తెలంగాణ ఉద్యమంలో. మరి అంబేద్కర్, ఫూలే ఏమన్నారు? మొదటి భారత స్వాతంత్రోద్యమంలో ఫూలే ఏమన్నాడు? బ్రిటిష్ వాడు పోయి భారతదేశంలో ఉన్న బ్రాహ్మణుడి చేతులకి అధికారం వస్తుంది, అదే స్వాతంత్రోద్యమం, నేనైతే పాల్గొన్నాయా అని ఒక్క మనిషే పాల్గొనలేదు, జ్యోతిరావు ఫూలే. డాక్టర్ అంబేద్కర్ కూడా చెప్పాడు అధికారం ఎవరి వైపు అని. పోనీ తెలంగాణ బిల్లు వస్తే పార్లమెంటులో తెలంగాణ బిల్లు రాసేటప్పుడు పార్లమెంట్లో అయ్యా 95% పేదోళ్ళు అయ్యా తెలంగాణలో, 2000 సంవత్సరాల నుంచి భూస్వాముల కింద నలిగిపోయినారు అయ్యా తెలంగాణలో. అయ్యా తెలంగాణ బిల్లు రాసేటప్పుడు తెలంగాణలో అధికారం, తెలంగాణలో రాజ్యం, తెలంగాణలో భూమి, ఇవన్నీ ఈ 90% ప్రజలకు వచ్చేటట్టుగా బిల్లు రాయా అని ఎప్పుడన్నా అడిగిండా పార్లమెంట్లో? ఎవరన్నా అడిగిండ్రా? అడగలే మన మేధావులు. ఏకంగా తెలంగాణ ఇచ్చేసారు. ఏమైంది తెలంగాణలో? ఒక సింహాన్ని, ఒక మేకని ఒక బోన్లో కట్టేశారు. పీక తినది.
అందుకనే ఒక రాజ్యం ఎవరి చేతిలో నుంచి ఎవరి చేతిలోకి పోతుందన్నదే ప్రధానం. ఇప్పుడున్న రాజ్యం మన అణగారిన చేతులకి రావడమే ప్రధానం. దానికోసమే తెలంగాణ గడ్డ మీద బీసీ ఎస్టీ మరియు డిఎఫ్సి డెమోక్రాటిక్ ఫార్వర్డ్ క్యాస్ట్ ప్రజాస్వామ్య భావన ఉన్నవాడు, మాతో కలిసి మెలిసి తిరిగే అగ్రకులస్తుడు, మాతో కలిసి భోంచేసి మాతో కలిసి సహజీవనం చేసి మమ్మల్ని కూడా వరుసలు పెట్టి పిలిచి మాతో ప్రేమగా జీవించి మాతో సహజీవనం చేసే అగ్రవర్ణానికి కూడా జేఏసీలోకి ఆహ్వానం పలుకుతున్నాం. ఇక్కడి నుంచి పడ్డడు ఇవ్వాలి, ఒక ఆయన పడ్డడు మనకి ఇవ్వాలి, ఉచ్చులో పడ్డడు వైశ్యుడు, దా మాతో ప్రయాణం చేయి. రాబోయే రాజ్యంలో 4 దిక్కులు చూస్తాం. తూర్పు వైపు 12 అసెంబ్లీలు, 12 కులాలకు ఒప్పచెప్తాం. 12 కులాలు పోటీ చేయాలి. పడమర వైపు అటు ఒక 12 కులాలు పెడతాం. ఏ దిక్కు చూసినా 10-12 కులాలకు ఇస్తాం టికెట్లు. ఒక ఓట్లు, ఒక కులం ఓట్లు, ఇంకో ఓట్లకి ఇంకో ఓట్లు, 12 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అక్కడి నుంచి కలిసి దొరలను భూస్థాపితం చేయాలి. మీరు నవ్వాలా, అందులో ఒక వైశ్యుడు కూడా ఇస్తాం టికెట్. ఆ విధంగా రాజ్యమే మన విధిరాత మార్చేది, మన తలరాత మార్చేది, మన జీవితాన్ని మార్చేది రాజ్యమే. అందుకనే ఈ అసెంబ్లీ పుట్టిన కాడి నుంచి వెలమలరేనట ఆరావు ఈరావు ఆరావు. జగిత్యాలలో మొదటిసారిగా స్వయంగా స్వశక్తి ఉన్నవాడు, స్వధర్మం తెలిసిన వాడు, రాజ్య అధికారం గురించి తెలిసిన వాడు, అట్టడుగు వర్గాలకు సేవ చేయాలనుకునే మొదటిసారిగా ఒక బీసీ వ్యక్తిని జగిత్యాల నుంచి అసెంబ్లీలోకి పంపిద్దాం రేపు ఎన్నికలు. గ్రామం తిరిగిదే చెబుదాం. కానీ నీకు రాజకీయ కోరిక ఉండాలిగా. నువ్వు ఇప్పుడు ఈ ఉపన్యాసం ఈయన ఇంటికి పోయినావు అనుకో, నేను 2 గంటల రక్తం మరగ తీసుకొని మాట్లాడినా, నీ ఉత్తగట్ల పంపుతా నేను నీ ఇంటి ముందు ధర్నా చేయండి. నువ్వు రాత్రి నువ్వు మొన్న నా ఉపన్యాసం నేను 1000 రూపాయలు అడగట్లే నా ఉపన్యాసాన్ని. నువ్వు రాజకీయ నాయకుడై నీ కులాన్ని మార్చుకొని చెబుతున్నా, నీ జాతిని మార్చుకో, నీ వర్గాన్ని మార్చుకో, నీ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని మార్చుకో, నువ్వు నాయకుడు అయి. మన వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలంటే భయం, భూమి కాగితాలంటే భయం. వాడని దొంగ, వాడని భూమి రాయించుకుంటాడు, మనం సొంతం భూమి 1000 సంవత్సరాల నుంచి మనకు కాగితం ఉండదు. మనకేం కాగితం ఉండదు, వాడికి కాగితం ఉంటుంది. వాడు దొంగగా. పెద్ద పెద్ద గడీలు తెలంగాణ, 25 అడుగుల గడీలు, 30 అడుగుల గడీలు. మా ప్రొఫెసర్ ఏమన్నాడంటే రెడ్లు చరిత్ర రాసుకోలేదు, వెలమదొరల చరిత్ర రాసుకోలేదు అని. మరి ఇప్పుడు రాత్రి నేను ఒక పాయింట్ చెప్తా, అందులో పెట్టు. ఎందుకు కట్టుకున్నారా 30 అడుగుల గడీలు అంటే, ఒక్కొక్క గడీలోనట 100 మంది మన సైన్యాన్ని తీసుకొని ఫలానా రాజు దగ్గర బంగారం ఉంది, ఫలానా దొర దగ్గర, ఫలానా పెద్ద పెద్ద రాజుల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర, ఫలానా సముద్ర తీరం దగ్గర బంగారం, వజ్రాలు, డబ్బులు, నాణ్యాలు ఉన్నాయి, అవి పట్టుకరాండి అని ఎస్సీ ఎస్టీ బీసీలకి కత్తులు కటార్లు ఇస్తే వాళ్ళు పోయి ఆ సొమ్మునంతా తీసుకొచ్చి దొరలకు ఒప్పచెప్పేదట. మళ్ళీ వాడు ప్రతిదాడి చేస్తాడని వీడు చుట్టూ గడి కట్టుకొని, కోటలు కట్టుకొని, తలుపులు కట్టుకొని, కుక్కల్ని వాటిని పెంచి మనల్ని సైనికులుగా పెట్టారట. కానీ బంగారం దొంగతనం తీసుకొచ్చి, వజ్రవైడూర్యాలు దొంగతనం చేసి వాళ్ళకి తీసుకొచ్చి రెడ్డి గారికి, రావు గారికి ఒప్పచెప్పి ఆ రోజు గంజి నీళ్లతో బతికినమాట మనం. చూశారా ఈ గడీల చరిత్ర? వాడు ప్రతిదాడి చేయకుండా గడి కట్టుకున్నాడు. ఎందుకు నీకు గడి? నీ గడి మాకు ఎవడి కాంపౌండ్ వాళ్ళు లేదుగా. అమెరికాలో ఏ కొంపకి ఏడన్నా ఉందాను? నువ్వు అమెరికాలో ఉన్నాగా, ఎవరికన్నా కాంపౌండ్ వాళ్ళు ఉందా? వానికి లేని కాంపౌండ్ వాళ్ళు నీకెందుకు? గడి 30 అడుగులు ఎందుకు? అభద్రత. ఎందుకు అభద్రత? మంది సొమ్ము నీ గడిలో ఉంది, మంది సొమ్ము నీ గడిలో ఉంది. అందుకని దొరలకి అన్న వచ్చినా, తమ్ముడు వచ్చినా గేట్ కాడ ఆపుతావు. తమ్ముడు వచ్చినా, అన్న వచ్చినా, కొడుకు వచ్చినా, సార్ దొర నీ కొడుకు వచ్చిండా వాడిని కొద్దిగా జాగ్రత్తగా అటు ఇటు చూడు. ఎందుకు? కొడుకు కూడా చంపుతున్నాను వీడి భయం. కొడుకు లోపలికి వచ్చినా వాడిని ఏరి పార చూడమంటాడు అక్కడ నిలబడ్డాడు. ఏ ఈ దొరల గడియలు. బెంగాల్లో కూడా లేదు ఇంత పెద్ద భూస్వామ్య వ్యవస్థ. అంత పెద్ద దుర్మార్గమైన భారతదేశంలో, ప్రపంచంలో
ఎక్కడా లేని ఇంత పెద్ద భూస్వామ్య వ్యవస్థ, అగ్రవర్ణ భూస్వామ్య వ్యవస్థ ఉన్న ఈ భూస్వామ్య వ్యవస్థ చిన్నగా రాజకీయ ప్రవేశం చేసింది. రాజకీయ ప్రవేశం చేసి ఆ 5-6 పార్టీల ద్వారా మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వచ్చారు. వీళ్ళ అధికారం ద్వారా మళ్ళీ భూములు సంపాదించారు, మళ్ళీ రాజ్యం సంపాదించారు, మళ్ళీ సంపద సంపాదించి మళ్ళీ మనల్ని అదే తీరులో అణిచివేస్తుండ్రు. కానీ మనం రాజ్యాంగాన్ని ముట్టుకోవటం లేదు. అందుకని ఇప్పుడు రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషనలైజేషన్ చేయడానికి, రాజ్యాంగీకరణ వహించడానికి తెలంగాణ గడ్డ మీద మన బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ సాంస్కృతికంగా, సామాజికంగా, రాజకీయ చైతన్యంతో మనకు రావాల్సిన హక్కుల కోసం మనకు రావాల్సిన 42 కాదు 50% రిజర్వేషన్లు బీసీలకు రావాలి. దాని మీద భారతదేశ వ్యాప్తంగా యుద్ధం చేయబోతుంది జేఏసీ త్వరలో. 20% ఎస్సీలకు రావాలి, 10% ఎస్టీలకు రావాలి, మొత్తం 80% రిజర్వేషన్స్ రావాలి. ఈడబ్ల్యూసీని రద్దు చేయాలి. ఈ డిమాండ్లతో యుద్ధం చేయబోతున్నాం తెలంగాణ గడ్డ మీద. తెగబడ్డం, యుద్ధం చేయాల్సిందే. అందుకని ఈ గొప్ప పోరాటం మనకు కావాల్సిన హక్కుల కోసం మండలంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక సాగలైన గొల్లైన ఒక ముదిరాజు నాయకత్వం వహించండి. 100 మంది మీ ఇంటికి రావాలి. అది భూ సమస్య కానీ, హాస్పిటల్ సమస్య కానీ, స్కూల్ సమస్య కానీ, ఏ సమస్య ఉన్నా మన బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుడి దగ్గరికి రావాలి. ఎంఆర్ఓ దగ్గర పో, గల్లాబాటు పని చేయకపోతే, బజార్కి నువ్వు పని చేయకపోతే మాట్లాడు, చేయడం చేస్తే అందులో వచ్చి నువ్వు నాయకుడు అవుతావు. అట్లా జేఏసీని ఆల్టర్నేటివ్గా నిర్మించుకుంటూ తెలంగాణలో ఒక మహా విప్లవాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఈ ఉద్యమాన్ని గ్రామ గ్రామంలో నిర్మించి అభిముఖంగా కమిటీలేసి నిర్మాణం చేసి ఈ ఉద్యమాన్ని రాజ్యానికి తేవడం, రాజ్యానికి తెచ్చే క్రమంలో ప్యారలల్గా మన హక్కులన్నీ సాధించడానికి, మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కులన్నీ సాధించడానికి ఒకవైపు పోరాటం, మరోవైపు రాజ్యాన్ని తీసుకొచ్చి ఈ రాజ్యంలో తెలంగాణ గడ్డ మీద మనకు కావాల్సిన సమస్త పనులని చేసుకోవడానికి ప్రణాళిక తయారు చేసుకోవడం, ఈ రాజ్యాన్ని పరిపాలించడానికే ఈ ఉద్యమం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, డెమోక్రాటిక్ ఫార్వర్డ్ క్యాస్ట్లు, రిలీజియన్ మైనారిటీస్, ఉత్తమ మైనారిటీలు అనబాకయ్యా బాయ్ సాబ్, ఉత్తమ మైనారిటీ అనొద్దు, అవమానం అది. నన్ను మైనారిటీ అను. మైనారిటీ అంటే అల్పుడు అని అర్థం. రిలీజియస్ మైనారిటీస్, మత మైనారిటీలు అనండి. అలాంటి ఆర్ఎం రిలీజియన్ మైనారిటీలు, డెమోక్రాటిక్ ఫార్వర్డ్ క్యాస్ట్లు, మనసున్న రేట్లు, మలగయాల రేట్లు మాకు ఉదయా. మనసున్న రేట్లు కావాలి. రేట్లకు మనసు ఉంటుంది, నాకు తెలుస్తుంది. మీకు మనసు ఉన్నది లే కానీ జనం అంటే పీకితి కూడా మీకు ప్రాణం. జనంకి అదే ఏదో చేయాలని కూడా ఉంటుంది. స్లోగా నువ్వు మొదలుపెట్టి చెడిపోతావు. తర్వాత మళ్ళీ ఎందుకు చెడిపోతావు? బాగా ధనవంతుడు రెడ్డి ఉంటాడు కదా, అతని లైన్లో పోవాలనుకుంటావు, నువ్వు అతనిలాగా ప్రవర్తించాలనుకుంటావు. అతనికి పైసలు ఉన్నాయి కదా, ఆ పైసలు నీకు రావాలనుకుంటావు. ఎందుకు? అతనికి నీకు సోషల్ ప్రెస్టేజ్ ఉంటుంది కదా. అందుకనే మనసున్న రెట్లంతా బయలుదేరుతారు, చిన్నగా మొదగాల రెట్ల గుంపులో చేరుతారు. కానీ మనసున్న రెట్లు మాతో చేరండి, నువ్వు పైసలు ఖర్చు పెట్టకుండా నేను నాయకుని చేస్తాను. నువ్వు పైసల కోసం వాడి దగ్గర వాడిలాగా కావాలనుకుంటున్నావుగా. అక్కడ ఇక్కడ మేము కూడా 4 రెట్లని రాజకీయ అధికారంలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తాం. అంత జ్ఞానం లేని వాళ్ళం కాదు మేము. కాబట్టి పేదవాళ్ళని, ప్రజాస్వామ్య గుణం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలతో పాటు డెమోక్రాటిక్ ఫార్వర్డ్ క్యాస్ట్లని, రిలీజియన్ మైనారిటీలని వాళ్ళందరినీ కలుపుకొని తెలంగాణ గడ్డ మీద రాజ్యానికి తేవడానికి నడుస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మహోద్యమాన్ని నిర్మించడానికి మొన్న మార్చి 31వ తారీఖున ఇది ఆవిర్భావం జరిగి ఏప్రిల్ 14న మా భూమి రథయాత్ర ఆదిలాబాద్ పట్టణంలో ప్రారంభమైంది. ఒకవైపు సంఘాన్ని స్థాపించడంతో పాటుగా ఆదిలాబాద్ జిల్లాలో మా భూమి రథయాత్ర ప్రారంభమై గ్రామ గ్రామంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ కథ చెప్పాలి. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క ఆలోచన చెప్పాలి. గ్రామ గ్రామాన్ని ఎట్లా నిర్మించాలి, రాజకీయంగా ఎట్లా కోరికలు కలిగించుకోవాలి, రాజ్యాన్ని ఎట్లా పరిపాలించాలి, మనకే తెలంగాణలో రాజ్యం వస్తే ఈ రాజ్యాన్ని ఏ విధంగా బాగు చేసుకుంటాం, మన ప్రజల్ని ఏ విధంగా తయారు చేసుకుంటామో గ్రామ గ్రామం రథం వేసుకొని తిరుగుతూ, మరి మనకున్న గవర్నమెంట్ వ్యవస్థలు ఎట్లున్నాయి, కలెక్టరేట్ ఎట్లుంది, మన దవాఖాన ఎట్లుంది, డాక్టర్ ఉన్నాడా లేడా, అందులో యాక్టర్ ఉన్నాడా, డాక్టర్ ఉన్నాడా, ఏంది దాని సంగతి ఏంది, ప్రభుత్వ స్కూల్ ఎట్లున్నది, అక్కడ మంచినీళ్ళు పోసే కుండను ఉందా, నీళ్ళను ఉన్నాయా, మినరల్ వాటర్ ఉన్నదా, చదువు చెప్తారా, బోర్డు ఉందా, షాక్ పీస్ ఉందా, అసలు టీచర్ ఉన్నాడా, స్కూల్ తగలబడిందా, శ్మశానమైందా, ఏమైంది, ఫారెస్ట్ ఆఫీస్ సంగతి ఏంటి? 2000 సంవత్సరాల నుంచి ప్రకృతిని ఒలిచి మలిచి, ప్రకృతిని కరగదీసి ఇరగదీసి కావలసిన విధంగా శూద్రులు
ప్రకృతిని మలిచి మనకు కావాల్సిన వస్తువులు తయారు చేశారు. ఇప్పుడు ఆ ప్రకృతిలోకి పోవద్దట. ఈ వడ్లైనా అడవిలోకి పోవద్దు. మరి ఎవరు పోవాలి అడవిలోకి? 2000 ఎకరాలను అడవిలో వెలవ దొరకుంటుంది. ఒక పేరు చెక్క మొగ్గు తెచ్చుకొని నాగలు తయారు చేయడానికి మళ్ళీ ఇది అన్నదాతల ఉద్యమం అట. ఇది అన్నదాతని గౌరవించుకుంటుందట ఈ దేశం, రైతుని గౌరవించుకుంటుందట. అరే హవలా, అన్నదాత నువ్వు గౌరవించుకునే దేశం కాదురా. మరి అన్నదాతకి ఏం కావాలరా? ముందు నాగలి కావాలి. నాగలికి ఏం కావాలి? కర్ర కావాలి. కర్రని నాగలిగా మార్చడానికి ఎవరు కావాలి? విశ్వకర్మ కావాలి. ఈ విశ్వకర్మ ఎక్కడికి పోవాలి? అడవిలో పోవాలి. అడవిలో పోయి మొద్దు తీసుకొచ్చి నాగలు తయారు చేసి ఇస్తే, భూమిని దున్నితే, మేము అందరం శ్రమిస్తే ఆ శ్రమించిన ఒడ్లు అన్నదాతగా ప్రజలకి అన్నం దొరికింది. ఇప్పుడు అన్నదాత వెలమ దొర రెడ్డి దొరట. ఇంత చేసిన వాళ్ళు మనం కాదట. మరి ఈయన అడవిలోకి పంపాలంటే ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి పోయి బాజాప్తుగా కూర్చొని, ఏమయ్యా నీ అడవిలో ఉన్న కర్ర మొత్తం బంజారా హిల్స్కి పోతుంది తలుపులకి, అడవిలో ఉన్న కర్ర మొత్తం అవసరమైతే ఢిల్లీ పోతుంది మంత్రుల ఇళ్ళకి, కానీ మావోడు నాగలు తయారు చేయడానికి ఇంత కర్ర ముట్టుకోవద్దా అని డిఎఫ్ఓ అని అడగొద్దా అన్న మనం? ఇది కాదు అన్న ఉద్యమం మంది. ఏ ఉద్యమాలు చేద్దామన్న మనం? నక్సలైట్ల ఉద్యమం చేద్దామా? ఇదే 24 గంటల్లో 8 గంటలు మీ పోరాటం చేసుకోండి. 8 గంటలు మీరు ఇంకేదన్నా రెస్ట్ విశ్రాంతి ఇంట్లో ఉండండి. ఇంకో 8 గంటలు వచ్చింది దేవుడు ఎందుకు ఇచ్చిండో తెలవట్లే. అది జేఏసీకి అంటే రాజ్యం వస్తుంది. ఇది కథ. ఇందుకోసమే రేపు జగిత్యాలలో మా భూమి రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ మా భూమి రథయాత్ర గ్రామంలో మ్యాక్సిమం దాదాపు అన్ని ప్రాంతాలు కవర్ చేసి శాంతియుతంగానే, అయ్యా రాజ్యాంగంలో ఏం చెప్పుందయ్యా, మీ హాస్పిటల్ మేనిఫెస్టో ఏంటి, మీ ఫారెస్ట్ ఆఫీస్ యొక్క విధులు ఏంటి అడుగుదాం. మాకు తెలియదు గవర్నమెంట్, నాకు తెలియదు నిజం, నా గవర్నమెంట్ ఏందో తెలియదు పెద్దగా. ఏందో నీ ఆలోచన చెప్పు. ఇక మా ఫారెస్ట్ ఆఫీస్ యొక్క విధులు ఇది, 30 ఏళ్ళ నుంచి అడవిలో పడి చేసుకుంటే వాళ్ళకి భూమి ఇస్తామని ఏదో అంటున్నారు. 30 ఏళ్ళ నుంచేనా అటవీ హక్కులు ఇచ్చేది? ఎన్నాళ్ళు చేస్తే? అది ఒక నియమం పెట్టారు. దానికి ఆధారం ఏంటి? ఏ ఆధారం నీకు చూపించాలి? నువ్వు నియమ నిబంధనలు పెట్టినావు, మాకు అటవీ హక్కులు ఏ విధంగా కల్పిస్తావు? ఇవన్నీ మాట్లాడదాం అందరం పోయి. ఏ ప్రజలకి రాజ్యాంగం అమలయ్యి ఆ ఫలాలు తినాలో ఆ ప్రజలు ప్రభుత్వాన్ని ఒక్క మాట అడగలేకపోతున్నారు. అక్కడే విఫలమైపోతున్నాం మనం. అందుకని మిత్రులారా, బంధువులారా, మిత్రులారా కాదు బంధువులం మనం. బీసీ ఎస్సీ ఎస్టీలంతా బంధువులం, బలగం మనమంతా. మన బంధువులం అంతా ఒక్కటై ఈ ఉద్యమాన్ని తీరం చేర్చి రాజ్యాన్ని తీసుకొద్దాం. రేపు మా భూమి రథయాత్రను కూడా జిల్లాలో విజయవంతం చేయాలని కోరుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.